ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజమదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. కృష్ణయజుర్వేదాంతర్గత కఠోపనిషత్తును అధ్యయనం చేయాలనేటువంటి సంకల్పం మా శిష్యులందరికీ ఉద్దేశం కొద్దీ వాళ్ళ కోసం ఈ కఠోపనిషత్తు అనేటువంటి ఈ ఉపనిషత్తును బ్రహ్మ విద్య ఉన్నటువంటి విశేషంగా ఉన్నటువంటి ఈ కఠోపనిషత్తుని ప్రారంభం చేస్తున్నాం. ఈ కఠోపనిషత్తులో విశేషమైనటువంటిది ఆత్మవిద్య. ఆత్మవిద్యను గురించి తెలుసుకోవటము. ఒక విద్యార్థి ఆత్మవిద్యను గురించి ఎలా తెలుసుకున్నాడు, అతని యొక్క పట్టుదల ఎలా ఉన్నది అనేటువంటి విషయములు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అవి వివరంగా తెలుసుకుందాం. వేదకాలంలో వాజశ్రవసుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. వేదకాలంలో ఎప్పుడో జరిగినటువంటి విషయం ఇది. ఇది వేదములు కాబట్టి ఎప్పటి కాలం అనేటువంటిది తెలియదు. అప్పుడు ఉన్నటువంటి ఒక ఋషి పేరు వాజశ్రవసుడు. ఈయనకే ఉద్దాలకుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈయన గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఏం చేశాడనంటే ఆయనకున్నటువంటి సమస్త సంపదలన్నింటినీ దానం ఇచ్చేస్తున్నాడు అందరికీ కూడా. ఆ సందర్భంలో ఆయన కుమారుడు ఉన్నాడు, నచికేతుడు అనేటువంటి కుమారుడు. ఆ నచికేతుడు అనేటువంటి కుమారుడు ఆ సందర్భంలో దానాలన్నిటి ఇచ్చేస్తుంటే నీవు తండ్రిని అడుగుతాడు, నీవు నన్ను ఎవరికి దానం ఇచ్చావు అని అడుగుతాడు. నన్ను ఎవరికి దానం ఇచ్చేసావు, అన్నిటినీ ఉన్నటువంటి ఆవులన్నిటినీ కూడా దానం ఇచ్చేసావు, ఏమి లేవు అన్నీ, ఇక నన్ను ఎవరికి దానం ఇచ్చేస్తున్నావు అని అడిగాడు. అని అడిగితే తండ్రి ఆ వాజశ్రవసుడు ఏం మాట్లాడలేదు. మరలా 1-10 సార్లు అడిగిస్తున్నాడు, విసిగిస్తున్నాడు. ఆ విసిగిస్తుంటే ఆ విసిగించడం వలన ఒక్కసారి వాజశ్రవసుడు తండ్రి నిన్ను యముడికి ఇచ్చాను పోరా అని అన్నాడు. అంటే నచికేతుడు సరే అని అన్నాడు. అంతేగాని తండ్రి మీద ఏమీ కోపపడలేదు. సరే యమలోకం వెళ్ళాడు. ఆ యమలోకం వెళ్ళిన తర్వాత యమధర్మరాజు ఇంటికి వెళ్ళాడు. వెళితే యమధర్మరాజు ఇంట్లో లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు. 3 రోజులు ఆయన ఇంటి ముందు కూర్చున్నాడు. ఆ 3 రోజులు కూర్చున్నాడు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన యమధర్మరాజు చాలా ఇదిపడ్డాడు, చాలా సంతోషించాడు. ఒక రకమైనటువంటి ఒక బాధ కూడా పడ్డాడు. నా ఇంటి ముందు 3 రోజులు బ్రాహ్మణుడు ఆహారం లేకుండా కూర్చున్నాడు. అనగా బ్రాహ్మణుడు వచ్చినప్పుడు అతిథి సత్కారాలు చేయటం అనేటువంటిది వేద విధి. కానీ నేను లేను. ఈ సందర్భంలో ఇతనికి నేను 3 వరాలు ఇస్తాను. 3 రోజులు 3 రాత్రులు నిద్ర లేకుండా ఆహారాలు లేకుండా ఇక్కడ కూర్చున్నాడు నా కోసం. కాబట్టి ఇతని యొక్క పట్టుదల అంతా మెచ్చుకొని నేను 3 వరాలు ఇస్తాను అని చెప్పి నచికేతుడితోటి నీకు 3 వరాలు ఇస్తున్నాను కోరుకో అని అన్నాడు. అంటే యమధర్మరాజు సరేనని ఆ 3 వరాలు ఇస్తానన్నాడు. నచికేతుడు సరేనన్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మొట్టమొదటిగా యమధర్మరాజు అంతటి వాడు ఈ కురవాడికి నచికేతుడికి అతిథి సత్కారాలు చేశాడు. ఇది తెలుసుకోవాల్సినది. వేదమే ఏం చెబుతున్నది అంటే అతిథి దేవో భవ అన్నారు. అనగా ఇక్కడ వయస్సులను బట్టి చూసి చిన్నవాడు పెద్దవాడు అనేటువంటిది తేడా లేకుండా వచ్చినటువంటి అతిథిని బ్రహ్మజ్ఞాని వచ్చినటువంటి వాడు నచికేతుడు ఒక బ్రాహ్మణుడు కుమారుడు, అనగా వాజశ్రవసుని యొక్క కుమారుడు వచ్చాడు. కాబట్టి అతనికి అతిథి సత్కారాలు చేసిన తర్వాత అప్పుడు నీవు 3 రాత్రులు నా ఇంటి ముందు ఉన్నావు కాబట్టి నీకు 3 వరాలు ఇస్తున్నాను, 3 వరాలు కోరుకో అని అంటాడు. సరే అయితే 3 వరాల్లో మొదటి వరం కోరుతున్నాను,
ఆ మొదటి వరం ఏమిటంటే తండ్రి నా మీద కోపం లేకుండా ఉండాలి అని అన్నాడు. అలానే నువ్వు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ తండ్రి పరమ శాంతంతో ఉంటాడు, కాబట్టి నీకేం పర్వాలేదు, నీవు చాలా బాగానే నిన్ను చూసుకుంటాడు యథావిధిగా ఎప్పటి మాదిరిగానే అని మొదటి వరం ఇచ్చేస్తాడు. ఇక రెండో వరం కోరుకో అన్నాడు. ఆ రెండో వరం దగ్గరే ఏమంటున్నాడు, దీనిలో విశేషమైనటువంటిది. దీనిలో ఇక్కడ 12వ శ్లోకంలో స్వర్గే లోకే న భయం కించ నాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభేతే త్వా అశనయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. స్వర్గే లోకే న భయం కించ నాస్తి. స్వర్గలోకం అనేది ఉన్నది. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడికి ఏమాత్రం కొంచెం కూడా భయం అనేది లేదు. ఇంకా అక్కడ వార్ధక్యం అనేటువంటిది అసలే లేదు. ఇంకా విశేషం ఏంటంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడికి ఆకలి దప్పికలు కూడా లేవు. ఇంకా విశేషం ఏమిటి, దుఃఖం అనేటువంటిది కూడా ఆ స్వర్గలోకంలో అసలు లేనే లేవు. ఇది స్వర్గలోకం యొక్క విశేషమైనటువంటిది. కాబట్టి ఈ స్వర్గలోకం గురించి చెప్పమన్నాడు. ఈ స్వర్గలోకం ఎలా పొందుతారు ఏమిటి చెప్పమన్నాడు. చెప్పమని అంటే ఆ స్వర్గలోకంలో జీవించే వాళ్ళ గురించి చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఇక అప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ దీనిలో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ప్రతే ప్రవేమి తదుమే నిబోధ స్వర్గం అగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాస్తి మధో ప్రతిష్ఠ విద్ధిత్వమేతో నిహితం గుహాయాం. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే దీనిలో విశేషమైనటువంటి ఏ నచికేత యమధర్మరాజు గారు అంటున్నాడు, స్వర్గానికి వెళ్ళటానికంటే ఒక యాగం ఉన్నది అన్నాడు. స్వర్గానికి వెళ్ళటానికి ఒక యాగం ఉన్నది, ఆ యాగం చేయాలి, అది నాకు బాగా తెలుసు అనేది యమధర్మరాజు చెబుతున్నాడు. దాని గురించి దానిని నీకు వివరిస్తాను, సావధానంగా విను. స్వర్గాన్ని అందించేది ప్రపంచానికి ఆధారమైనది అయిన ఆ అగ్ని ఎక్కడ ఉన్నది అని అంటే మన హృదయ గుహలోనే ఉన్నది అని చెబుతున్నాడు. హృదయ గుహలోనే ఉన్నది. ప్రతి బ్రవీమి తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాస్తి మధో ప్రతిష్ఠ విద్ధిత్వమేతం నిహితం గుహాయాం. ఇది మన యొక్క గుహలోనే ఉన్నది అని చెబుతున్నాడు. మన యొక్క గుహలోనే ఉన్నది అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటి, మన యొక్క గుహలో ఉన్నటువంటి అగ్ని అంటే ఎవరు, పరమాత్మ అనేటువంటి భావం అనమాట. అదే అనమాట, ఇది ఇక్కడ అర్థం. అయితే ఇక్కడ పైకి ఏమిటనమాట, ఒకటి యజ్ఞం చేసేటువంటి విధానం, ఒకటి బాహ్యక్రియా యజ్ఞము, అంతర్యజ్ఞము అని ఉన్నాయి. మనకు దీనిలో కూడా లలితలో కూడా వస్తుంది. ఏమిటంటే బాహ్యము ఆంతరింగికము అనేటువంటి రెండు ఉంటాయి. బాహ్యం అనేటువంటిది అగ్ని ఏమిటంటే యజ్ఞం చేసేటువంటి అగ్ని, బాహ్య యజ్ఞము అంటారు. అంతర్యజ్ఞం అంటే లోపల ఉన్నటువంటి ఈ హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శనం చేసుకోవటము, అది అర్థం. ఇది అంతః బాహ్య, ఇది అన్నమాట రెండు. కాబట్టి ఇక్కడ బాహ్యమైనటువంటి ఈ యజ్ఞాన్ని గురించి చెబుతున్నాను అని చెబుతున్నాడు. ఇది లోపల ఉన్నటువంటి అంతః గుహలో ఉన్నటువంటి ఆ అగ్నిని గురించి తెలుసుకోవటం అనేటువంటిది కూడా ఉన్నది. అది ఏమిటంటే దాని గురించి కూడా మనకు వస్తుంది తర్వాత ఈ విశేషమైనటువంటిది ఏమిటంటే బాహ్యంగా చేసేటువంటి ఏ అగ్ని అయితే ఉన్నదో ఆ అగ్ని ఉన్నది చూశారు, అది హృదయ గుహలో ఉన్నదే. దీన్నే నచికేత విద్య అని కూడా అన్నారు. ఈ హృదయ గుహలో ఉన్నటువంటి బుద్ధిని జాగృతం చేయడానికే ఒక సాధనంగా ఇది ఉన్నది. హృదయ గుహలో ఉన్నటువంటి అగ్నిని ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో ఆధ్యాత్మిక జీవితంలో ఉండేటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు అంతరార్థాలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ సావధానంగా విను అని యమధర్మరాజు గారు చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వర్గాన్ని పొందడానికైనా మార్గం హృద్గుహలో ఉందని నచికేత విద్యను ఎత్తి చూపించిన యమధర్మరాజు. స్వర్గానికి వెళ్ళటానికి నువ్వు ఏమని అడుగుతున్నావు అంటే ఆ యజ్ఞం చేసేది అని అడుగుతున్నావు, అది బాహ్య యజ్ఞం, అది ఉన్నది. కానీ స్వర్గానికి వెళ్ళాలి అని అంటే బాహ్య యజ్ఞమే అవసరం లేదండి, ఆంతరింగికమైనటువంటి యజ్ఞం ఉన్నది. ఆంతరింగికమైన యజ్ఞం ద్వారా చేసుకొని మా స్వర్గానికి వెళ్ళవచ్చును అని కూడా చెప్పాడు. ప్రస్తుతము
బాహ్య యజ్ఞాన్ని గురించి చెబుతున్నాను. ఈ బాహ్య యజ్ఞం చేసేటువంటి వాళ్ళు స్వర్గానికి వెళతారు, దాని గురించి చెబుతున్నాను అని చెబుతున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే దీనిలో లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టికా యావతీర్వా యథావా నాపి తత్ప్రత్యవదోధ్యదోక్తం అధాస్య మృత్యు పునరేవాహతుష్ట. యాగం చేయడానికి యజ్ఞవేదికలు ఉంటాయి. ఆ యజ్ఞవేదికలకి అమర్చడానికి ఇటుకలు పేర్చాలి. ఆ ఇటుకలు ఎన్ని ఇటుకలు పేర్చాలి అని ఒక లెక్క ఉన్నది. అది దాని ప్రకారంగా యజ్ఞవేదికలు ఏర్పాటు చేయాలి. ఆ యజ్ఞవేదికలు ఏర్పాటు చేసి ఆ అగ్నిని రగిల్చి యజ్ఞం చేస్తారు. ఇదనమాట ఇది. కాబట్టి ఏ విధంగా యాగకుండాన్ని అమర్చాలో అంత విపులంగా ఆ యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. ఆ నచికేతుడు విన్నాడు అంతా. అట్లేనని మరలా ఏవైతే చెప్పాడో ఎన్ని ఇటుకలు పేర్చాలి, ఎన్ని యజ్ఞకుండాలు ఉండాలి, ఇవి వివరంగా అంతా చెప్పినటువంటి ఆ యమధర్మరాజు ఎన్ని శ్లోకాలైతే చెప్పాడో అవన్నీ కూడా మరలా తిరిగి ఆయన అప్పటికప్పుడు ధారణ చేసి ఆ నచికేతుడు తిరిగి అప్పచెప్పేశాడు యమధర్మరాజుకి. అప్పుడు నచికేతుడు వాటిని అర్థం చేసుకొని చెప్పేటప్పటికీ యమధర్మరాజు సంతోషించాడు. నేను చెప్పంగానే వెంటనే వీటన్నిటిని ధారణ చేసి ఈ విద్యార్థి నాకు మరలా చెప్పేశాడు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఒక విశేషమైనది చెబుతున్నాడు. బహుమతిగా ఒకటి ఇచ్చాడు. ఎందుకనంటే గురువుగారు మెచ్చుకున్నాడు, ఆ శిష్యుడికి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు ఏమిటి అనంటే తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరంత వేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్ని శృకాం చ ఇమాం అనేక రూపాం గృహాణ. ఏ నచికేత, నీవు తిరిగి చెప్పినటువంటి నేను చెప్పినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి నాకు అప్పచెప్పేశావు. చాలా సంతోషించాను. కాబట్టి ఇక్కడ మహాత్ముడు అయిన ఆ యమధర్మరాజు, మహాత్మా యమధర్మరాజ, అతనితో మహాత్ముడైన యమధర్మరాజుతో ఆ నచికేతుడు అనే విద్యార్థికి ఏమంటున్నాడంటే యమధర్మరాజు నచికేతుడితోటి, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. ఆ యాగం ఇకపై నీ పేరుడితోటి ఉంటుంది. అనగా యాగం చేస్తున్నారనుకోండి, ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఆ అగ్ని రగిల్చి వేశారు. ఆ అగ్ని పేరు చెప్పండి అంటే నచికేతాగ్ని. అది ఇక్కడి నుంచి యాగం చేస్తుంటే ఎవరైనా ఆ యాగం చేస్తుంటే దానిలో అగ్ని ఉంటుంది. అగ్నిని ఎలా చేయాలంటే అరణి పెట్టుకొని మధించి చేస్తారు. ఆ వచ్చినటువంటి ఆ అగ్నిని ఆ యజ్ఞ కుండంలో వేస్తారు, యజ్ఞం చేస్తారు. అప్పుడు ఆ అగ్నిని ఏమనాలంటే నచికేతాగ్ని అని చెప్పాలి అని యమధర్మరాజు గారు చెప్పాడు. నచికేతాగ్ని ఉన్నది. దీనికి ఈ పేరుతోటి ఇక నుంచి యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా అందరూ ఆ అగ్నిని ఈ నచికేతాగ్ని అని అంటారు అని అన్నాడు. ఆ తర్వాత మెచ్చుకున్నాడు కదా యమధర్మరాజు. మెచ్చుకున్న తర్వాత ఆ విద్యార్థికి ఏం బహుమానం ఇస్తున్నాడంటే రకరకములైన వర్ణములు ఉన్నటువంటి ఒక మాలను ఇచ్చాడు. అనగా ఎరుపు, తెలుపు, పసుపు ఎన్ని వర్ణాలు ఉన్నాయో అన్ని వర్ణాలతో ఉన్నటువంటి ఒక మాలను ఇచ్చాడు. ఆ మాలను మెళ్ళో వేసుకున్నాడు ఈయన. ఏమిటి దీని యొక్క అర్థం అని అంటే, ఈ మాల రకరకములైనటువంటి వర్ణాలతోటి కనపడుతూ ఉన్నది. ఈ మాల ఇది మీకు మెచ్చుకొని ఇస్తున్నాను. ఈ రత్నాల హారం ఇది. ఒక రత్నమేమో ఎర్రంగా, ఒకటి నల్లంగా, ఒకటి పసుపుగా, ఎన్నైతే నవరత్నాలు ఎట్లా రంగులతోటి ఉంటో అట్లా ఆ విధంగా ఉన్నది. ఇది రత్నాల హారము. ఈ రత్నాల హారము పలు విధాలైన యాగాల గురించిని జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది ఒక అర్థం దీనిలో. అనగా పలు రకములైనటువంటి యాగాలు ఉన్నాయి. ఒక యాగం ఒక ప్రయోజనం ఇస్తే ఇంకొక యాగం ఇంకొక రకం ప్రయోజనం ఇస్తుంటుంది. అలా ఆ విధంగా ఎట్లయితే ఉన్నదో రకరకములైన యాగాలు ఉన్నాయి. ఆ యాగముల యొక్క ఫలితాలు కూడా నీవు ఈ యజ్ఞాల ద్వారా తెలుసుకోవచ్చును అనేటువంటి ధ్వని ఇందులో ఉన్నటువంటిది అని అర్థం. ఇంకా ధ్వని గర్భితంగా ఏం చెబుతున్నారంటే, మానవుడికి ఉన్నటువంటి బాల్యము, వార్ధక్యము ఎలా అయితే అవస్థలు ఉన్నాయో ఈ అవస్థలన్నిటిలోనే పూసలలో దారం మాదిరిగానే ఆ దారం మాదిరిగానే పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్నాడు కనుకనే ఈ బాల్య, యవ్వన, కౌమార దశలు అనేటువంటి వివిధ అవస్థలతోటి ఇవి జరుగుతూ ఉంటుంది మానవుని యొక్క జీవితము అనేటువంటిది కూడా అర్థం ఇంకొకటి. ఇది ఇట్లా ఈ అర్థం చెప్పుకోవచ్చు.
ఆ వర్ణమాల అనగా రంగురంగులతో ఉన్నటువంటి అది అనమాట ఇది. అట్లా అనమాట. ఆ తర్వాత ఇంకా విశేషము, ఈ యాగాన్ని 3 సార్లు చేసినటువంటి వాడు అని చెబుతున్నాడు యమధర్మరాజు గారు. ఏం చెబుతున్నారనంటే, త్రినాచికేత త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మయజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ ఇమాం శాంతిం అత్యంతమేతి అని చెబుతున్నారు. నచికేత ఈ యాగంలో 3 సార్లు త్రినాచికేత త్రిభి ఏత్య, త్రినాచికేత, త్రినాచి, అంటే 3 సార్లు ఈ నచికేతాగ్నిని చేసినటువంటి వాడు అనగా 3 సార్లు యజ్ఞం ఆశ్రయించినటువంటి వాడు, ఈ విధులను నిర్వర్తించినటువంటి వాడు జనన మరణములను అతిక్రమించి బ్రహ్మము నుంచి ఉద్భవించిన వాడు ఆరాధనీయుడు అవుతాడు. అటువంటి భగవంతుని తెలుసుకొని అనుభూతి చెందినవాడు అతడు పరమశాంతిని పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు విశేషము, ఈ యజ్ఞం గురించి చెబుతున్నాడు. ఈ 3 సార్లు కనుక ఈ యజ్ఞం కనుక ఈ నచికేతాగ్నితోటిగా చేసినటువంటి వాడికి జన్మ మృత్యు తరతి, జన్మ మృత్యుముల నుంచి తరతి దాటుతాడు అని చెబుతున్నాడు. అంత విశేషం. ఇంకా ఏమిటంటే గొప్పగా ఆరాధనీయమైనటువంటి వాడు అవుతాడు అని కూడా చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా అయితే దీని వెంట మనకు అంతర్యాగం కూడా వస్తుంటుంది. ఇది బహిర్యాగం. ఇది బహిర్యాగము చెబుతున్నాడు. అంతర్యాగం లోపల కూడా అర్థం చేసుకోవచ్చు. అంతర్యాగం అని అంటే హృదయ గుహలో ఉన్నటువంటి అగ్నిని, అగ్ని అంటే ఎవరు, ఆ పరమాత్మను దర్శించుకున్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. ఇది కాబట్టి అది అంతర్యాగము. ఇదేమో బాహ్యయాగము. ఈ బాహ్యయాగం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏం సిద్ధిస్తుంది అని అంటే స్వర్గం సిద్ధిస్తుంది అనేటువంటి విశేషము. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఇంకా వరుసగా ఇంకా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మంత్రంలో చెప్పినట్టు 3 కూడా తెలుసుకోవాలి, ఆ తెలుసుకొని చేయాలి అని కూడా చెబుతున్నాడు అనమాట. ఈ మరణాన్ని గురించి అతిక్రమించినటువంటి వాడు అవుతాడు అని కూడా చెబుతున్నాడు. దీనిలో ఏం చేయాలంటే విశేషం అంటే శరీరం పతనం కాకముందే కూడా, అంటే జీవిస్తున్నప్పుడే మరణాన్ని జయించడం అంటే ఏమిటంటే శంకరులు ఏం చెబుతున్నారంటే ఈ సందర్భంలో శంకరాచార్య వారి వ్యాఖ్యానంలో అజ్ఞానం నుంచి విడిపెడుతుంటాడు. అది అజ్ఞానం నుంచి విడిపెడుతుంటాడు. రాగద్వేషాల నుండి అరిషడ్వర్గాల నుంచి అన్నింటినీ విడిపెడిపోతుంటాడు. అజ్ఞానము రాగము వంటి వాటికి లోనే మనం చేసే ప్రతి చర్య మనల్ని సంసారంలో పెనగొని చేస్తుంటుంది, మరుజన్మకు దారి తీస్తుంది. కోరికలు ద్వేషాలు లేనివాడే జీవితం గడుపుతున్నప్పుడు జన్మరాహిత్యం కలగటం, మరణాన్ని జయించిన జీవితం గడుపుతున్నట్లే అవుతుంది. అంతర్యాగం చేసేటువంటి ఆయన, బహిర్యాగం చేసేటువంటి ఆయన స్వర్గలోకానికి పోతాడు అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇంకా విశేషంగా ఏషతే అగ్ని నచికేత స్వర్గ్యో యమవృణీధ ద్వితీయేన వరేణ ఏతమగ్నింతవైవ ప్రవక్ష్యంతి జనారస తృతీయం వరం నచికేతో వృణీష్వా. ఏ నచికేత, స్వర్గానికి తీసుకువెళ్ళే ఏ యాగాన్ని గురించి అడిగావో దానిని నీకు తెలిపాను అని చెప్పాడు. స్వర్గానికి వెళ్ళాలి, ఎందుకంటే స్వర్గే లోకే నభయం కించనాస్తి, జన్మ మృత్యువులు ఉండవు, అంతా సుఖంగా ఉంటారు అని ఈ విధంగా స్వర్గం గురించి తెలుసుకున్నాను కాబట్టి ఆ స్వర్గం గురించి చెప్పావు కనుక సంతోషించాడు. సరే అయిన ఆయన కూడా, ఆ యమధర్మరాజు గారు కూడా నువ్వు అడిగినట్టుగా 2వ వరం దానికి సమాధానం చెప్పాను. ఏమిటయ్యానంటే యజ్ఞం చేయటము అనగా బాహ్య యజ్ఞం చేయటము అని అర్థం. దాంతో పాటు కూడా అంతర్యాగం కూడా చేసుకోవచ్చు అని కూడా, అంతర్యాగం కూడా అంతర్గర్భితంగా ఉండేటట్టు కూడా అది కూడా చెప్పేసేసాడు. ఇంతవరకు 2 వరాలు పూర్తయినాయి. ఇదంతా ఇంట్రడక్షన్లోకి వస్తుంది ఈ కఠోపనిషత్తులో. ఇక అసలు విషయంలోకి వస్తున్నాం. ఈ కఠోపనిషత్తు ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటిది, ఇందులో ఉండేటువంటి విశేషం అంతా 3వ వరం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఈ 3వ వరం ఈ నచికేతుడు అంటున్నాడు 3వ వరం కోరుకో అంటే, ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తి ఇది ఏకే నాయమస్తి చ ఏకే ఏతత్ విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరః తృతీయః, వరాణాం వరః తృతీయః. ఈ వరాలలో 3వ వరం అయినటువంటిది నేను కోరుతున్నాను.
ఏయం ప్రేతే విచికిత్స అని అంటున్నాడు. అంటే మానవుడు మరణించిన తర్వాత ఏమంటున్నారంటే ఒక సందేహం ఉన్నది. కొందరేమో ఏకే అస్తి, ఏకే అంటే కొందరు అస్తి ఉన్నాడు అంటున్నారు. కొందరు ఏకే నాయమస్తీతి లేనే లేడు, కొందరు ఉన్నాడు కొందరు లేడు అంటున్నారు. ఏతద్విజానాం ఈ విషయం గురించి నాకు సందేహంగా ఉన్నది, దీని గురించి తెలుసుకోవాలన్నది, కాబట్టి నేను కోరేటువంటి 3వ వరం ఇదేను. కాబట్టి నిజంగా ఉన్నాడా, మరణించిన తర్వాత లేడా, ఏమిటో విశేషం దీని గురించి నాకు చెప్పాలి, ఇదే నేను కోరేటువంటి తృతీయం 3వ వరము అని చెప్పాడు. అనేటప్పటికీ యమధర్మరాజు గారు సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ ఉన్నది ఇక్కడి నుంచి అసలు విశేషాలన్నీ కూడా బయటకు వస్తాయి. యముడు ఏమంటున్నాడంటే దేవైరత్రాపి విచికిత్సితం పూర్వం కూడా దేవై దేవతలు కూడా విచికిత్సితం సందేహంతో ఉన్నారు ఈ విషయంలో. నైసు విజ్ఞేయం అణురేష ధర్మ అన్యం వరం నచికేతో రుణీష్వ. ఇక్కడ ఏమంటున్నాడు, దేవతలు కూడా సందేహం కూడా ఉన్నది, వాళ్ళకు కూడా తెలియదయ్యా ఈ విషయం ఎటువంటిదంటే సువిజ్ఞేయం అణురేష, ఇది తెలుసుకోవాలంటే అణుహు చాలా సూక్ష్మమైనటువంటిది అని చెబుతున్నాడు. చాలా సూక్ష్మమైనటువంటి విషయం, సులభంగా తెలియదు, సులభంగా ఇది తెలియదు. కాబట్టి ఎందుకు ఇంత కష్టం? కాబట్టి హే నచికేత అన్యం వరం నచికేతో వృణీష్వ, హే నచికేత అన్యం మరొక వరమును వృణీష్వ కోరుకో అంటున్నాడు. కోరుకో అని అంటున్నాడు. మా ఉపరేత్సీ నన్ను ఉపరేత్సీ బలవంతం చేయవాకు, నన్ను బలవంతం చేయవాకు, ఇంకొక వరం కోరుకోవయ్యా అని అంటున్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ వరం 3 వరాలు ఇస్తాను, 3వ వరం ఇచ్చి తీరాల్సిందే కదా ఆయన. బట్ నేను 3వ వరం అడుగుతున్నాను, నన్ను ఇక్కడ బలవంతం చేయవాకు, ఎట్లయితే నీకు 3 వరాలు ఇవ్వాలి కాబట్టి 3వ వరం ఇస్తాను, కాబట్టి ఈ వరం బదులు ఇంకొక వరం కోరుకో అంటున్నాడు. అది ఇంకొక వరం కోరుకో, నన్ను మాత్రం ఈ విషయంలో బలవంతం చేయవాకు, ఎందుకంటే చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయం ఇది, దేవతలకు కూడా తెలియదయ్యా ఇది, కాబట్టి నన్ను బలవంతం చేయవాకుము అనేటప్పటికీ నచికేతుడు అంటున్నాడు. దేవైరత్రాపి విచికిత్సితంకిల తంచ మృత్యో ఎన్న సువిజ్ఞేయమార్థ వక్తా చ అస్య త్వాదృగన్యో న లభ్యో నాంతో వరస్తుల్య ఏతస్య కశ్చితో. ఈ విషయంలో దేవతలకు కూడా సందేహం ఉన్నదా అని యమధర్మరాజు గారు అంటున్నారు కదా, దీనిని సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారు కదా మీరు. కాబట్టి దీన్ని ఉపదేశించడానికి నీ వంటి ఆచార్యుడు వేరొకరు లభించరు. ఇంకో విశేషం చెబుతున్నాడు నచికేతుడికి అర్థమైంది. చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయము చెప్పాలి అని అంటే ఎవరు పెడితే వాళ్ళు పనికిరారు, అది ఇక్కడ దీనిలో అర్థమైంది. అది అతి సూక్ష్మమైనటువంటి విషయం, ఎవరు పెడితే వాళ్ళు నేను చెబుతాను నాకు అర్థమైంది నేను చెబుతాను అంటే వాళ్ళు పనికిరారు. ఎవరు పనికొస్తారో ఇక్కడ చెబుతున్నారనమాట. ఈ ఆత్మవిద్యని చెప్పడానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరు పనికొస్తారు, ఎటువంటి వాళ్ళు, ఏదో పుస్తకాల్లో చూసి ఆ నెట్లో చూసి అదేది అవి ఇవి రకరకాలు ఉన్నాయి కదా, ఇప్పుడన్నీ యూట్యూబ్లు ఇవన్నీగా, ఇవన్నీ చూసి నేను చెప్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కాదు. ఆ విషయాలు ఇప్పుడు వస్తున్నాయి. నీవు ఆచార్యుడు, యమధర్మరాజుకి ఆచార్యత్వం ఇచ్చేసాడు నచికేతుడు. ఆచార్య అని అంటే ఏమిటనమాట, గురువుగారు. ఆ గురువుగారు ఎటువంటి గురువుగారు అని అంటే అనుభూతి పొందినటువంటి గురువుగారు అయి ఉండాలి. ఆత్మవిద్యలో అనుభూతి పొందినటువంటి వాడై ఉండాలి. అంటే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మను తాను అనుభూతి పొందినటువంటి వాడు, అటువంటి వాడే గురువు. ఆయన చెబితేనే ఇది అర్థమవుతుంది అని ఇందులో చెబుతున్నాడు. ఆ విషయాలను ఇక వస్తూ ఉన్నాయి. ఇక నచికేతుడికి ఇక పరీక్ష పెడుతున్నాడు యమధర్మరాజు గారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు, నచికేతుడికి ఆశ చూపిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు లోభంతో ఉంటాడు. వాడికి ఎప్పుడు ఏదైనా ఆశ చూపిస్తే అది చూసి తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంకక్కడ ఉండడు. లోభిష్టి వీడు మానవుడు. ఈ మానవుడి యొక్క లక్షణం ఉన్నది కాబట్టి ఆయన ఈ నచికేతుడి మీద ప్రయోగిస్తాను అని యమధర్మరాజు గారు ప్రయోగిస్తున్నాడు. ఇక మభ్య పెట్టడానికి
ఆశలు చూపిస్తున్నాడు యమధర్మరాజు గారు. ఇక మొట్టమొదటిగా యముడు గారు ఏమంటున్నాడంటే నచికేతుడితోటి, శతాయుషుకు పుత్ర పౌత్రాన్ వృణీష్వ, శతాయుష 100 ఏళ్ళు ఆయుర్దాయం కలిగినటువంటి పుత్రులను నీకు ఇస్తున్నాను, తీసుకో. శతాయుష పుత్ర పౌత్రాన్, నీ కుమారులకి శతాయుష, నీ పౌత్రులకి శతాయుష, అంత వయస్సు అంత ఆయుర్దాయం ఉండేటువంటి కుమారులు ఇస్తున్నాను, వృణీష్వ కోరుకో. ఇంకా బహూన్ పశూన్, పశువులు అంటే ఆవులు లెక్కలేనన్ని ఆవులు ఇచ్చేస్తాను. ప్రాచీన కాలంలో వేదకాలంలో ఆవులు అనంటే ధనము. అవి ప్రస్తుత కాలంలో ధనం అంటే రూపాయలు, 100 రూపాయల నోట్లు, 500 రూపాయలు కట్టలు ఉంటే బాగా ధనం ఉన్నట్టు. అదే ప్రాచీన కాలంలో ఎన్ని ఆవులుంటే అంత సంపద, అంత ధనం వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. అందుకని గోన్ అంటే గోహు అంటే పశూనాన్, చాలా ఆవులని ఇస్తాను, తీసుకో. హస్తి హిరణ్యం అశ్వాన్, హస్తి ఏనుగులను కూడా ఇస్తాను, తీసుకో. ఇంకా ఏమిస్తాను, హిరణ్యం బంగారం కూడా ఎంతైనా ఇచ్చేస్తా, తీసుకో. అశ్వాన్ గుర్రాలను కూడా ఇచ్చేస్తాను. ఇవన్నీ ఏమిటి, సుఖాలు పొందటానికి ఉండేటువంటి వస్తువులు. ఏమాత్రం దుఃఖాన్ని ఇంత కూడా ఇవ్వు, మాట్లాడితే సుఖమే, అటువంటివి అనమాట. ఇంకా అంతేకాదయ్యా, భూమే మహతు భూమే, ఎంత భూమి కావాలంటే అంత ఇచ్చేస్తా. నీకు భూమి మొత్తం కావాలా ఇచ్చేస్తా, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తా. మొత్తం ఈ భూమండలం అంతా కూడా ఇచ్చేస్తాను, కోరుకో వృణీష్వ, కోరుకో అని అంటున్నాడు. ఇంకా శరద, ఇంకా విశేషం ఏమిటంటే శరదో యావదిచ్ఛసి స్వయంచ జీవ, 100 సంవత్సరాలు స్వయంగా నువ్వు జీవించు. శరదస్యతాం జీవేమ శరదస్యతాం మోదామ శరదస్యతాం నందామ శరదస్యతాం అని ఈ విధంగా మనం దీవిస్తాం. అనగా 100 శరత్కాలాలు సంతోషంగా ఉండు, 100 శరత్కాలాలు ఈ విధంగా జీవించుండు, సంతోషంగా ఉండు, శరత్కాలాల మీద ఇస్తారనమాట. జీవేమ శరదస్యతం నందామ శరదస్యతం ప్రభ్రవామ శరదస్యతం అనే విధంగా శరత్కాలాన్ని ప్రధానంగా ఇస్తారు. శరత్కాలం అనేటువంటిది 6 ఋతువుల్లో చాలా విశేషంగా ఉంటుంది. శరత్కాలం అంటే ఏమిటంటే విశేషము ఆశ్వీజ కార్తీక మాసాలు. ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తాము, కార్తీక మాసంలో అయ్యవారిని ఆరాధిస్తాము. ఈ 2 ఉపాసన మాసములు, ఇవి గొప్ప విశేషం. ఇస్తాను ఆ శరత్కాలాల్లో భవించడం అంటే 100 శరత్కాలాలు నువ్వు హాయిగా దించవచ్చు. చూడండి ఎన్ని వరాలు ఇస్తున్నాడో యమధర్మరాజు గారు ఆ నచికేతుడికి. నచికేతుడు అయ్యింది ఏమిటి, ఆత్మవిద్య చెప్పమన్నాడు. ఈ ఆత్మవిద్య కన్నా ఇవి చూసుకొని ఇన్ని ఇస్తున్నాడు కదా. ఈ ప్రస్తుత కాలంలో ఎవరికైనా సరే ఏమైనా ఆత్మవిద్య భగవద్గీత జీవితాన్ని కూర్చోబోయానంటే అక్కడ ఊళ్ళో అక్కడెక్కడ అన్నదానం చేస్తున్నారో అక్కడ పరిగెత్తాడు, అది తింటాని. ఇదే అనమాట. అంటే అర్థమైంది సుఖం పొందాలి అనేటువంటిది. అలా ఉండేటువంటి వాళ్ళు ఆత్మవిద్య నాకు అక్కర్లేదు, నేను సుఖాన్ని పొందేటువంటి ఏదైనా ఉంటే దానికోసం పరిగెత్తుంటాను అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆత్మవిద్య అనేటువంటిది అన్నిటికన్నా గొప్పది. ఆత్మవిద్య తర్వాతనే ఏవైనా సరే, ఎన్ని విద్యలైనా సరే అంత గొప్పది. ఆ విషయం ఆ నచికేతుడు తెలుసు కాబట్టి పట్టుబట్టాడు అది. ఇంకా ఏమంటున్నాడంటే యమధర్మరాజు గారు ఆయన, ఏతత్తుల్యం యది మన్యసేవనం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేత త్వమేధి కామానాంత్వా కామభాజం కరోమి. హే నచికేత, దీనికి సమానమైనటువంటి వరం ఏదైనా నీకు గనక భావిస్తే, అంటే ఈ సంపదలు ఏనుగులు గుర్రాలు బంగారం ఇటువంటివన్నీ వీటి సమానమైనటువంటి ఏదైనా గనక నీకు గనక కలిగితే దాన్ని కూడా కోరుకో, ఇచ్చేస్తాం. సంపద, దీర్ఘాయువు, భూమండలము, విశాల సామ్రాజ్యము ఇవన్నీ కూడా కోరుకో, నీకేమైనా నిన్ను సమస్త కోరికలు అనుభవించేలాగా చేస్తా. సమస్త కోరికలు అనుభవించాలి నువ్వు. నీకు ఈ ఎందుకు ఈ ఆత్మవిద్య, సుఖంగా హాయిగా ఉండు అని ఇస్తా అని. ఇంకా ఆ యమధర్మరాజు నచికేతుడితోటి ఇంకా అంటున్నాడు, ఏ కామాతుర్లభ మత్స్యలోకే మానవలోకంలో ఎటువంటి కామములు తొందరగా లభించవో, చాలా కష్టంగా ఉంటే లభించాలంటే, అన్ని సుఖాలు లభించాలంటే అవన్నీ కూడా ఇచ్చేస్తాను.
సర్వాన్ కామాన్ ఛందత ప్రార్థయస్వ ఇమా రామా వరథ నరథ సరథా ఇమా రాథా ఇమా రామా. అందమైనటువంటి స్త్రీలు, సరథా అనేకమైన రథాలు, సతూర్య నహి దృశ్య లంబనీయ మనుష్యై అభిమత్ అభిర్మత్ ప్రత్తాభిః పరిచారయస్వ నచికేతో మరణం మా అనుస్రాక్షీ. ఇమాః రామాః స రథాః. రామాః అంటే అందమైన స్త్రీలు. అలానే ఇంకా విశేషం ఏమిటంటే సతూర్యాః వాయిద్యాలతోటి కూర్చున్నటువంటి ఆ స్త్రీలు, అనగా అందమైనటువంటి స్త్రీలు. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే హాయిగా సంగీతాలు వింటూ కూర్చోవచ్చు అని. ఇంకా విశేషం ఏంటంటే మత్ ప్రత్తాభిః నాచే ఇవ్వబడినటువంటి అభిః వీరిచే కూడా పరిచారయస్వ పరిచర్యలను పొందుము. మరణం గురించి మా అనుస్రాక్షీ అడగవద్దు. మరణం తర్వాత ఈ మనిషి ఉన్నాడా లేడా, ఉంటే ఏమిటి అవన్నీ చెప్పుము అని అడుగుతున్నావే, అవి మాత్రం అడగవాకు. నీవు ఎన్ని కావాలంటే ఇచ్చేస్తాను కోరికలు. కామాః ఏ కామాః సర్వాన్ కామాన్ సమస్తమైన కోరికలను ఛందతః నీ ఇష్టానుసారము ప్రార్థయస్వ కోరుకో. స రథాః రథాలతోనూ, సతూర్యాః వాద్యాది ఉపకరణాలతోనూ, రామాః అందమైనటువంటి స్త్రీలు కూడా. అలానే పురుషులను మైమరపించేటువంటి స్త్రీలు అన్నమాట వాళ్ళు. రామాః అంటే అందమైనటువంటి ఆ స్త్రీలను, రంభాది ఊర్వశి అటువంటి స్త్రీలను, ఇంకా ఈ దృశాః అటువంటి ఆ స్త్రీలు అనేకమైనటువంటి వాళ్ళని కూడా ఇస్తాను నేను కోరుకో. అనగా ఇవన్నీ ఏమిటి, సుఖాలు అనుభవించడానికి ఎన్నైతే ఉన్నాయో ఉపాయాలు అన్నీ చెబుతూనే ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడికి. నీవు వీటిలో ఏమైనా కోరుకో, మొత్తం కోరిక ఇచ్చేస్తా, కానీ నన్ను బలవంత పెట్టవాకు. ఈ మరణం గురించి నన్ను మా అనుస్రాక్షీ నన్ను మాత్రం అడగవద్దు అంటున్నాడు. మరి యమధర్మరాజు ఏదో అంటాడు, 3 వరాలు ఇస్తున్నాను అన్నాడు కదా, అదే 2 వరాలు అంటే 2 వరాలు అయిపోయేది. 3వ వరం అన్నాడు కదా, ఇరుక్కున్నాడు ఈయన. కాబట్టి వరం అనేటువంటి దాన్ని ఇస్తానన్నా కూడా సత్యం వద ధర్మం చెరా కాబట్టి ఇస్తానన్నగా ఇచ్చి తీరాలి. మరి అడిగింది ఇవ్వాలి. అడిగింది ఇచ్చినప్పుడే కదా అప్పుడు ఆ వరం ఇచ్చినప్పుడు సత్యం వద దానికి సరిపోయేది. మరి దేవత అంతటి వాడు. అందుకని ఆయన యమధర్మరాజు ఎలా తప్పుకోవాలని చూస్తున్నాడో చూడండి. ఇది పైకి తప్పుకోవటం అనేటువంటిది లాగా కనపడుతుంటుంది, కానీ నచికేతుడిని పరీక్షిస్తున్నాడు. ఇది అనగా ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం. ఉత్తమ విద్యార్థి తన యొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. లక్ష్యము అనేటువంటిది, ఒక లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. దీన్ని సాధించాలి, ఈ చదువును సాధించాలి, ఈ డిగ్రీని సాధించాలి, దీనిలో ఉన్నటువంటి విశేషం తెలుసుకోవాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి, అరకొరగా కాకుండా అనేటువంటి ఉత్తమ విద్యార్థి లక్షణం ఉంటుంది. ఆ ఉత్తమ విద్యార్థి లక్షణం ఉండాలని నచికేతుడి ద్వారా మనం తెలుసుకోవాలి. ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి విశేషం. నచికేతుడు అనేటువంటి వాడు పిల్లవాడు, ఒక విద్యార్థి, చిన్నవాడు. ఎంత వయసు ఉంది ఆయనకి? 8 ఏళ్ల వయసు ఉంది అంతే. పెద్దవాడేం కాదు ఈయన, అట్లా అనమాట, కుర్రవాడు. అటువంటి వాడు ఆ యమధర్మరాజుని ఇలా అడుగుతున్నాడనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో నచికేతుడు ఇంకేమంటున్నాడంటే, స్వభావామత్యస్స యద్ అంతకైతతో సర్వేంద్రియాణాం జరయంతి తేజ. అది అన్నిటికన్నా అందరూ తెలుసుకోవాల్సింది ఈ వాక్యం ఉంది. ఏమిటంటే ఈ సంపదలు, సుఖాలు ఇవన్నీ కూడా సర్వేంద్రియాణాం జరయంతి తేజ, సర్వేంద్రియాణాం జరయంతి తేజ. సమస్త ఇంద్రియములు, మనకున్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, మొత్తం 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాలతోటి మనము ప్రతినిత్యము ఈ జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థలో కానీ ఈ అవస్థలన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంటాం. ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఈ 11 ఇంద్రియాలు మీరు చెప్పినట్టుగా ఇవి సుఖాలు ఇస్తూ ఉంటున్నారు. ఏనుగులు, రథాలు, అందమైనటువంటి స్త్రీలను
ఇంకా అనేకమైనటువంటి దేశాలు చెప్పలేనని ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ ఏమవుతాయి అని అంటే, హే మృత్యుదేవా అంతక, ఏ యమధర్మరాజ, శ్వః అభావాః స్వోభావాః, అది దీంతో ప్రారంభమవుతున్నది. విడదీస్తే శ్వః అభావా, శ్వః అంటే అశాశ్వతమైనటువంటివి, అభావాః అనేటువంటివి ఉండవు అని అర్థం. అశాశ్వత అంటే అర్థం ఏంటి? శ్వః అంటే రేపుకి ఉండనటువంటివి అని అర్థం. రేపు ఉండవండి, ఇప్పుడు ఇవాళ ఉన్నాయి కనబడుతున్నాయి, రేపు చూద్దామంటే ఉండవు. అనగా అర్థం ఏంటి? అశాశ్వతమైనటువంటివి ఉండవు. అనగా ఏవి కూడా ఆయన చెప్పినటువంటివన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే. రథాలు, గుర్రాలు, ఏనుగులు, సంపదలు, అందమైన స్త్రీలు, ఇటువంటివి అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే అని చెబుతున్నాడు. అశాశ్వతమైన వస్తువులను ఇస్తున్నాను, నువ్వు సుఖాలను అనుభవించుము అంటున్నాడు. అది నువ్వు ఇస్తానన్నటువంటివన్నీ కూడా అశాశ్వతమైన, రేపు అనేటువంటివి ఉండవు. ఇవి ఈ మత్స్య, ఈ మానవుడికి సర్వేంద్రియాణం, సమస్త ఇంద్రియములను కూడా, ఇవన్నీ ఇంద్రియాలు, యత్ తేజ, మనలో ఉన్నటువంటి ఈ శక్తిని, ప్రతివాడిలోనూ ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని ఏమన్నారు? చైతన్య శక్తి. ఇది చైతన్యం అనేటువంటి శక్తి, దాన్నే ఆత్మవిద్య అన్నారు, ఆత్మశక్తి అన్నారు. అట్లా ఈ విధంగా పేర్లు చెప్పారు. ఈ చైతన్యం అనేటువంటి శక్తి, లోపల చైతన్యం అనే శక్తి ఉంది కాబట్టి మనకు కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నాయి, మాట్లాడుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం. ఇవన్నీ ఏమిటనమాట? చైతన్యం అనేటువంటి ఒక శక్తి ఉంది. ఈ శక్తిని ఏం చేస్తాయి? ఇంద్రియములన్నీ కూడా జరయంతి, వృధా చేస్తాయి. వృధా అంటే ఖర్చు పెట్టేస్తాయి. ఇప్పుడు చూడండి, చేతిలో డబ్బులు ఉన్నాయంటే వృధాగా ఖర్చు పెట్టుకోవాకంటారా? జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకోండి, దుర్వినియోగం చేయవాకండి అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అంటే అర్థం ఏమిటి దానిలో ఉండేటువంటిది? దుర్వినియోగం చేయవాకండి అని అంటే ఇంద్రియ సుఖాలు వీటితో అనుభవించవాకుము. ఇవి వీటిని, ఈ ధనాన్ని ధర్మంగా ఖర్చు పెట్టుకో. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. అది పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పేది, ధనాన్ని దుర్వినియోగం చేయవాకు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ విషయముల కోసము ఈ ధనాన్ని ఖర్చు పెట్టుకోవాకుము. కేవలం ధర్మపరంగా నీ యొక్క జీవన విధానాన్ని కొనసాగటానికి ఖర్చు పెట్టుకో అని అర్థం. అది అయితే నువ్వు ఇచ్చేటువంటి ఈ ఇంద్రియాలు సుఖాలు పోతాయని అంటున్నాను కదా, అవేంటి? ఈ గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ నాకెందుకు? ఇవన్నీ ఏమిటి? నువ్వు ఇవన్నీ అనుభవించు అని అంటే అర్థం ఏమిటి? నా యొక్క చైతన్యం అనేటువంటి శక్తి నా లోపల ఉన్నటిది కాస్త అంతా కూడా ఈ సుఖాలు జరయంతి అంటే వృధా చేస్తుంటాయి. అంటే వృధా అంటే అర్థం ఏమిటి? పగలుందండి, పగలు లైట్లు వేసుకుంటాము మన ఇంట్లో, పగలు లైట్లు వేసుకోము కదా. కారు నడుపుతుంటే పగలు లైట్లు వేసుకుంటామా? లైట్లు వేసుకోము. పగలు లైట్ వేసుకొని కారు పోతున్నది అనుకుంటే వృధాయే కదా. అట్లా ఇంట్లో కూడా ఎక్కడైనా సరే పగలు లైట్లు వేసుకుంటే వృధాయే కదా. అట్లనే ఈ సంపదలు ఉన్నాయే, ఇవన్నీ కూడా నా యొక్క చైతన్య శక్తిని జరయంతి, వృధా చేస్తూ ఉంటాయి. అందువలన ఏం జరుగుతుంది? ఎప్పుడైతే చైతన్య శక్తి తగ్గిపోతుంటుందో అప్పుడు ఇతడికి ఆయుష్ తగ్గుతూ ఉంటుంటుంది. అపి జీవితం అపి సర్వం జీవితమల్పమేవ. ఎప్పుడైతే తేజ సర్వేంద్రియాణం జరయంతి తేజ ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు జీవితం అల్పమేవ, ఈ జీవితము అల్పం అయిపోతుంది. 100 సంవత్సరాలు బతకాల్సినటువంటి వాడు 30 సంవత్సరాలే బతుకుతాడు. కాబట్టి ఇవన్నీ ఏమిటనమాట? సుఖాలను ఇచ్చేసి లోపల ఉన్న చైతన్య శక్తిని వృధా చేస్తూ ఉంటాయి. కాబట్టి నాకు ఇటువంటిది వద్దు. తవైవా ఇహ అవతవ నృత్య గీతే, ఈ గుర్రాలు, ఏనుగులు, నృత్యగీతాలు, అందమైనటువంటి స్త్రీలు ఇవన్నీ ఉన్నాయా, ఇస్తానంటున్నావే, ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉంచుకో, నాకేం అక్కర్లా, దీనిలో కించిత్ కూడా నాకు అక్కర్లా. అంటే నీ దగ్గర ఎన్ని కావాలంటే అన్నీ అనమాట. నీ దగ్గర చెప్పలేని కోట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ని వాటిలో ఇచ్చేస్తున్నావు అనమాట. నువ్వే ఉంచుకో, నువ్వే అనుభవించుకో, నాకు మాత్రం ఏమీ అక్కర్లేదయ్యా. హే యమధర్మరాజా, నాకు కావాల్సిందల్లా ఆత్మవిద్యే.
ఇది పట్టుదల పట్టడం. ఇది విద్యార్థి యొక్క లక్షణం. అందుకని విద్యార్థి చదువుకుంటున్నాడంటే వాడి ఉద్దేశం ఏమిటి? ఆత్మవిద్య అనగా అదొక విద్య. ఆ చదువు టెక్నాలజీ అనుకోండి. దాని మీద దృష్టి పెట్టుకొని విషయ సుఖముల వైపు పోవాకండి అని చెప్పటం. అది విద్యార్థికి విషయ సుఖముల మీద కనుక వెళ్ళిపోయినాడనంటే పక్కదారి పెట్టినట్టు అవుతాడు. తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడు. లక్ష్యం ఎప్పుడైతే నెరవేరదో, విషయ సుఖాలు పోయినాడో, అప్పుడు జీవితం అల్పమేవా, జీవితం అల్పమే అయిపోతుంది. 100 సంవత్సరాలు జీవించలేడు. క్రమంగా లోపల ఉన్నటువంటి తేజస్సు వృధా అయిపోతుంది. జరయంతి, వార్ధక్యం వచ్చేస్తుంటుంది. కాబట్టి అన్ని విధాల ఈ ఇంద్రియములను వృధా పుచ్చేవే ఈ స్వర్గ సుఖాలన్నీ నాకు అవసరం లేదు అని చెబుతూ ఇంకా అంటున్నాడు నచికేతుడు. నా విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్య చేత్వా జీవిష్యామో యావదీశి త్వం వరస్తు మే వరణీయ సయేవా. ఈ మానవుడు విత్తేన తర్పణీయ, విత్తేన ధనము చేత, తర్పణీయ తృప్తి చెందేవాడు కాడు. త్వాం నిన్ను అద్రాష్ట్మ చేత్ నిన్ను చూస్తే విత్తం ఈ సంపదను లప్స్యామహే పొందుతాం. త్వం నీవు యావత్ ఎంతవరకు ఈ శిష్యసి పాలిస్తావో జీవిష్యామహ జీవిస్తాము అని నాచే వరణీయ కోరదగిన వరహాతు వరమో స ఏవ అదే. మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాడు. ఈ మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాడు. నిన్ను దర్శిస్తే చాలు సంపదలు అన్నీ కూడా వచ్చేస్తాయి. నువ్వు పాలించే వరకు నా ఆయుష్కు కొరత లేదు. కాబట్టి ఆయువు సంపద ఏది నాకు వద్దు. ఇక్కడ భలే విచిత్రమైన సమాధానం చెబుతున్నాడు ఎవరు? నచికేతుడు. ఆయన ఏమన్నాడు? యమధర్మరాజు నీకు సంపదలు ఇస్తాను, నీకు శతాయుష్ ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, ఓ ఎన్నో పెట్టేసేసాడు కదా. దాని నచికేతుడు ఏమంటున్నాడంటే దీనిలో ఒక విశేషమైనటువంటిది. దీనిలో నవిత్తేన తర్పణీయో మనుష్య, ఈ మానవుడు ధనంతో తృప్తి చెందడండి. ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంటాడు. ఇవన్నీ ఎందుకంటే అసలు నిన్ను దర్శించాను. నీవు ఎవరివి? యమధర్మరాజువి. యమధర్మరాజు అని అంటే అర్థం ఏమిటనమాట? సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. దీనిలో భగవద్గీతలో 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఈ యమధర్మరాజుని ఎవరంటే యమధర్మరాజు నేనేను అని చెప్పాడు. యమధర్మరాజు 10వ అధ్యాయంలో వస్తుంది. యమధర్మరాజు ఎవరు? ఆ పరమాత్మ స్వరూపమే. అనగా ఈ నచికేతుడు ఎవరిని దర్శనం చేసుకున్నాడు? పరమాత్మని దర్శనం చేసుకున్నాడు. ఆ పరమాత్మ ఏమిటి? ఒక పోస్టులో కూర్చున్నాడు. యమధర్మరాజు అనే పోస్టులో కూర్చున్నాడు ఆ పరమాత్మ. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటనంటే యమధర్మరాజు పైకి కనపడుతున్నా కానీ, వేషం కనపడుతున్నా కానీ లోపల ఉన్నది ఎవరంటే పరబ్రహ్మము, పరమాత్మ స్వరూపం లోపల కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కాటకంలో అర్థం చేసుకోవాల్సింది యమధర్మరాజు అంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపము. ఆయన మాట్లాడుతున్నాడు. అది సహజంగా యమధర్మరాజు అనేటప్పటికీ అందరూ భయపడతారు. అమ్మో వీడు ఎక్కడ ప్రాణాలు తీస్తాడో ఏం చేస్తాడో అని. కానీ ఇప్పుడు ప్రాణాలు తీసేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఈయన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము. అది అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ యమధర్మరాజా నిన్ను దర్శించుకున్నానయ్యా. అసలు నిన్ను దర్శించుకున్నప్పుడు నాకు శతాయుషు ఇస్తానంటున్నావు. ఎందుకు? శతాయుషు వచ్చేసినాయి. శతాయుషు నిన్ను దర్శించుకుంటే నువ్వు పరమాత్మవి కదా. నిన్ను చూసుకున్నాను కాబట్టి నా శతాయుషు వచ్చేసింది. అసలు నిన్ను పరమాత్మ దర్శనం చేసుకున్నాము. నాకేం కావాలి? సంపదలు కూడా వచ్చేస్తాయి. నాకు కావాల్సిన సంపద, ఇక నాకేం కావాలంటే సంపద అది వస్తుంది. నాకు అనవసరమైన సంపద నాకెందుకు? ఈ గుర్రాలు ఏనుగులు ఏమి నాకెందుకు? నేను బ్రాహ్మణ్ణి, నేను వేదాలు చదువుకునేటటువంటి నాకు ఇవన్నీ దేనికి? నాకు ఏదైనా కావాలనుకోండి, ఏదైనా కందమూలాలు, దర్భలు, పర్ణశాల ఇదేగా బ్రాహ్మణుడికి కావాల్సింది. అవన్నీ అనుకున్నాను వచ్చేస్తాయి. అది ఎంత అల్ప సంతోషమో చూసుకోండి ఈ నచికేతుడు చెప్పేదాళ్ళు. కాబట్టి ఆ యమధర్మరాజా నేను కోరదగ్గదైనటువంటి వరాలు ఇప్పుడు ఏమీ లేవు. కోరదగినటువంటిది ఒక్కటే, అది ఒక్కటే. ఏమిటయ్యానంటే మనిషి చనిపోయిన తర్వాత ఉన్నాడు అని కొందరు, లేడు అని కొందరు, ఈ విధంగా సందేహంతో ఉన్నారు. ఆ దానికి సమాధానం చెప్పు అని ఇంకా అంటున్నాడు నచికేతుడు. అజీర్యతాం
అమృతానాం ఉపేత్య అజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్మత్స్యః జీర్యన్మత్స్యః క్వధస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కో రమేత. ఇక్కడ ఏమంటున్నాడు? వార్ధక్యం లేనివారు అసురులు అయిన మిమ్మల్ని ఆశ్రయించి, వీరెవరు? యమధర్మరాజు గారు. దేవతలకి ఏంటి? వార్ధక్యం ఉండదు, వాళ్ళు అమృతం తాగారట, వాళ్ళకి వార్ధక్యం లేదుట. మరి మరణం ఉన్నదా? మరణము లేదుట. కాబట్టి వార్ధక్యం లేదు, మరణము లేదు. మీకు ఆశ్రయించి అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. నేను ఆశ్రయించి నేను వృద్ధాప్యము మరణము ఉన్న అధోలోకవాసిని. నేనేమో నాకు మరణము వార్ధక్యాలు ఉన్నాయి, అధోలోకవాసిని, భూలోకవాసిని, మత్స్యలోకంలో ఉండేటువంటి వాడిని. మీరు చూద్దామా, దేవలోకంలో ఉన్నారు, మీకు మరణం లేదు ఏమిటి, మరి ఈ విధంగా వార్ధక్యము లేదు. నేను కింద వాడిని పై వాడిని అడుగుతున్నా. ఇది ఇక్కడ అర్థం చెప్పింది. నాకు మాత్రం అన్నీ ఉన్నాయి, నీకు మాత్రం లేవు, నువ్వు సాక్షాత్తు దేవతవు అని అర్థం అన్నమాట. అది కాబట్టి శారీరక సుఖాలు మొదలైన వాటిలో కలిగే సుఖం ఏమిటన్నది ఆలోచించి గ్రహించాను నేను. చివరికి ఈ భూలోకంలో ఉండేటువంటి వాడిని నేను, నాకు తెలిసింది ఏమని, వార్ధక్యం అనేది వస్తుందని, మరణం అనేది వస్తుంటుందని, ఇవన్నీ నేను తెలుసుకున్నాను, ఆలోచించాను కాబట్టి కనుక ఈ జీవితం దీర్ఘాయువును ఇచ్చినప్పటికీ, ఈ జీవితం దీర్ఘాయువు అయ్యా 100 సంవత్సరాలు కదా, ఇంకా ఇంకొక 100 అయినప్పటికీ ఆ జీవితాన్ని నేను ఆశించను. 100 ఇచ్చావయ్యా, ఇంకొక 100, ఇంకొక 100, ఇంకొక 100, ఎన్ని 100లు ఇచ్చినా కానీ చివరికి పోవాల్సిందే కదా, ఏ లోకంలో ఉన్నా పోవాల్సిందే కదా. అదే గీతలో ఏం చెప్పాడు? ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని పరమాత్మ చెప్పాడు. ఈ బ్రహ్మలోకం దగ్గర నుంచి, ఇంద్రలోకం దగ్గర నుంచి, సూర్యలోకం దగ్గర ఎన్ని లోకాలు అయితే ఉన్నా అన్ని లోకములన్నీ కూడా నాలో లయమైపోయేవే, ఉండవు, శాశ్వతము కావు. బ్రహ్మలోకం వెళ్ళి కూర్చున్నావు అనుకో, అక్కడ మళ్ళీ పోవాల్సిందే నువ్వు బ్రహ్మలోకం. సూర్యలోకం పై కూర్చున్నావు అనుకో, అది అంతే. కాబట్టి ఏమీ శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఒక్కటే. మాముపేత్యతు కౌంతేయ అని భగవద్గీతలో చెప్పాడు. మాముపేత్యతు కౌంతేయ, హే అర్జున, నన్ను గనక సేవిస్తే నీకు పునర్జన్మ లేదు, మోక్షం సిద్ధిస్తుంది, నాలో ఐక్యమైపోతావు, అద్వైతాన్ని పొందుతావు అని అర్థం అని గీతలో చెప్పాడు. ఆ విషయం ఇక్కడ అనుసంధానం కూడా చేసుకోవాలి. ఇంకా నచికేతుడు అంటున్నాడు, యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మగతి బ్రూహి నస్తతు యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్ నచికేత వృణీతే. ఇక్కడ నచికేతుడు ఇంకా ఏమంటున్నాడో, ఏ హేమధర్మరాజా, దేనిని గురించి ఇదం విచికిత్సంతి, ఈ సందేహం నెలకొన్నదో, మహతి గొప్ప ఫలాన్నిచ్చే సాంపరాయే పరలోక విషయంలో ఏది ఉన్నదో, తత్ దానిని నాకు బ్రూహి చెప్పండి. యహ వరహ, ఏ వరమైతే గూఢం అనుప్రవిష్టగా గోప్యంగా రహస్యంగా ఉన్నదో, అయం తస్మాత్ దానికన్నా అన్యం మరో వరాన్ని నచికేత నా వృణేతే, కోరడు. వృణీతే అంటే కోరటం, నా వృణేతే కోరడు అని చెబుతున్నాడు. ఏదో రహస్యంగా గూఢమనుప్రవిష్టం కదా, రహస్యంగా ఉన్నది ఆ ఆత్మవిద్య, అదే కోరుతున్నాడు. నువ్వు చెప్పేటువంటి ఈ సుఖాలు ఇచ్చేటువంటివి ఉన్నాయా, ఇవన్నీ కూడా అవన్నీ కోరటం లేదు ఈ నచికేతుడు. అందుకనే తస్మా నచికేత వృణేతే నాణ్యం వృణేతే నచికేత. మరొకటి నచికేతుడు కోరటం లేదు. ఏ యమధర్మరాజా పట్టు పట్టేశాడండి. ఎవరు? నచికేతుడు యమధర్మరాజు గారి దగ్గర కూర్చున్నాడు. నాకు అదే చెప్పాలి, నువ్వు 3వ వరం ఇస్తానన్నావుగా, అవి చెప్పు. అంతేగాని నాకు ఈ స్వర్గ సుఖాలు అనుభవించేటువంటివి అవి ఇవి ఏంటంటే, స్వర్గానికి పోతే ఇవన్నీ సుఖంగా ఉండొచ్చు అని అన్నారు కదా, యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతారు, స్వర్గలోకంలో ఏంటి సుఖంగా ఉండొచ్చు కదా,
ఆ సుఖంగా ఉండేవన్నీ కూడా ఇక నేను ఇచ్చేశాను నేను ఇక్కడ అన్నాడు. నాకేం అక్కర్లేదు, ఈ భూలోకంలో ఉండేటువంటి వాడిని, మత్స్యలోకం ఎప్పుడైనా వృద్ధి చెందేటువంటి వాడిని, కాబట్టి నాకేం అసలు అక్కర్లేదు, నాకు కావాల్సిన ఆత్మవిద్య మాత్రమే చెప్పండి అని పట్టుబట్టేశాడు. అని పట్టుబట్టేసేటప్పటికి ఇక ఇప్పుడు ఇంకా మళ్ళీ వస్తున్నదనమాట. ఏమిటంటే విశేషమైనటువంటి ఒక విశేషం చెబుతున్నాడు. ఆంతరింగిక పురోగతి, బాహ్య పురోగతి ఏమనేటువంటి ఒక విశేషాలు దీంట్లో శ్రేయస్కరము ప్రేయస్కరము అనేటువంటి రెండు విశేషాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ దీనిలో అనమాట. ఏమిటో దీని గురించి మనం దీనిలో విశేషంగా చెబుతున్నాం. అన్యశ్రేయ అన్యదుతైవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషం శినీత తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ య వు ప్రేయో వృణీతే అని చెబుతున్నాడు. ఏమిటంటే శ్రేయ అన్య ఉత ప్రేయ సుఖాన్ని ఇచ్చేది. ఇక్కడ శ్రేయ అనేటువంటి మాట ఒకటి వచ్చినది. ఏమిటో శ్రేయ అనేటువంటిది శ్రేయస్కరమైనది, సుఖకరమైనది రెండు చెబుతున్నారు, రెండు మార్గాలు చెబుతున్నారు. శ్రేయస్కరమైనది ఒక మార్గము, సుఖకరమైనది ఇంకొక మార్గము. ఇది ఈ రెండు మార్గాల్లో నడిచేటువంటి వాళ్లకు ఉభౌ మార్గే, ఈ రెండు మార్గాలు ఉన్నాయే, ఈ రెండు మార్గాలలో ఏ మార్గాన్ని కోరుకొని నడిచిస్తుంటాడో వాడికి ఏం లభిస్తాయి అనంటే శ్రేయస్కరమైనది స్వీకరిస్తే వాడికి శ్రేయస్సుగే కలుగుతుంటాయి. ఒకటి ఏమిటి శ్రేయస్సు అంటే మోక్ష సుఖము, అది అర్థం. ఇక రెండోది సుఖకరము, సుఖకరమైనటువంటిది కోరుకున్నాడంటే సుఖకరమైనటువంటి దానిలోనే ఉంటాడు. ఇక్కడ రెండిటి ఒక విశేషం ఉంది. శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని కోరుకుంటే అతడు దేనిలో ఉంటాడయ్యా అంటే మోక్షంలో ఉంటాడు. మరి సుఖకరమైనటువంటిది కోరుకున్నాడు అని అంటే ఎక్కడ ఉంటాడు అంటే పతనం చెందుతాడు అని అర్థం. పతనం అంటే అర్థం ఏమిటి? సుఖాలు అనుభవించి చివరికి అటు స్వర్గానికో నరకానికో పడతాడు అని అర్థం. అది ప్రేయో మార్గము శ్రేయో మార్గము రెండు మార్గాలు చెబుతున్నారు ఇక్కడ. యమధర్మరాజు గారు రెండు మార్గాలు చెబుతున్నాడు. అన్యశ్రేయ అన్యదుతైవ ప్రేయ తే ఉభే. అన్యశ్రేయ ఒకటి శ్రేయ మార్గం, అన్యదుతైవ ప్రేయ ఇంకొకటి ప్రేయో మార్గం. ఈ రెండు కూడా నానార్థే పురుషం శినీత, నానార్థే అనేక విధములుగా ఈ మానవుణ్ణి బంధిస్తుంటాయి అని చెబుతున్నాడు. తయో శ్రేయ, ఇందులో ప్రేమ మార్గము బంధిస్తూ ఉంటుంది. తయో వాటిల్లో శ్రేయ అదదానస్య సాధు, ఈ తయో వీటిలోన్నిట్లో శ్రేయస్కరమైనటువంటిది ఉన్నదే ఆదదానస్య స్వీకరించేవాడికి, ఆదదానస్య స్వీకరించేటువంటి వాడికి సాధు శ్రేయస్సు భవతి కలుగుతూ ఉంటుంది. ఇది శ్రేయ మార్గాన్ని స్వీకరించేటువంటి వాడు ఆదదానస్య అంటే తీసుకునేటువంటి వాడికి శ్రేయస్సు కలుగుతుంది, మోక్షం కలుగుతుంటుంది. అలానే ఎవడైతే రెండో మార్గం ఉంది ప్రేయో మార్గము వృణీతే కోరుకుంటున్నాడో అతడు అర్థాత్ ఈ లక్ష్యం నుంచి హీయతే పతనం. ఇక్కడ అతడు అర్థాత్ లక్ష్యం నుంచి ఏమిటైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం నుంచి చేరకుండానే కింద పడిపోతాడు. అనగా అర్థం ఏమిటి? ప్రేమ మార్గంలో ఉండేటువంటి వాడు మోక్ష మార్గంలోకి వెళ్ళలేక పడిపోతాడు. కాబట్టి వాడు ఎంచుకున్నదే పడిపోయే మార్గం, వాడు ఎంచుకున్నదే ప్రేమ మార్గంలో ఉండేటువంటి వాడు పడిపోయేటువంటి. అందుకనే నచికేతుడు అన్నాడు సర్వేంద్రియాణాం జరయంతి తేజ. ఇంద్రియములన్నీ కూడా లోపల ఉన్న చైతన్య శక్తిని హరాయించేసేస్తుంటాయి. అప్పుడు ఆయుష్ తగ్గిపోతుంటుంది, పతనం అయిపోతుంటాడు అని చెప్పాడు. ఈ ప్రేయో మార్గంలో ఉండేటువంటి వాడు, శ్రేయో మార్గంలో ఉండేటువంటి వాడు మోక్ష సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు అని ఆ విషయాన్ని ఇంకా వివరిస్తున్నాడు యమధర్మరాజు. శ్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయోహి ధీర అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే.
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేకః తౌ సంపరీత్య వివినక్తి ధీరః ప్రేశ్రేయో హి ధీరః అభిప్రేయసో వృణీతే ప్రేయో మందః యోగక్షేమాత్ వృణీతే. ఈ రెండు మార్గాల్లో కూడా శ్రేయస్కరమైనటువంటి శ్రేయో మార్గం ఉన్నది అదొకటి, సుఖకరమైనటువంటిది రెండో మార్గం. ఈ రెండు మార్గాలు ఇలా మానవుడి ముందు ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. అక్కడ నిలబడ్డాడు, రెండు మార్గాలు కనబడుతున్నాయి. ఆ బోర్డు రాసింది ఇది శ్రేయో మార్గము, ఇంకో బోర్డు రాసింది ఇది ప్రేయో మార్గము అని రాసింది. మనం ఎక్కడన్నా వెళ్ళాలనుకో, ఇటు పోతే బొంబాయి, ఇటు పోతే ఢిల్లీ అని రెండు దారులు కనబడుతుంటాయి. కాబట్టి వాడికి ఎటు పోవాలి, వాడి దృష్టి ముందే ఎన్నుకున్నాడు అనుకోండి వాళ్ళ తోటకు వెళ్ళాలని, అప్పుడు అటు వెళ్ళిపోతాయి. పాయింట్ మాత్రం ఒక చోటనే ఉంటుంది, కానీ నువ్వు ఎన్నుకునేటువంటి మార్గంలోనే ఉంది దీని అర్థం. నువ్వు శ్రేయో మార్గం ఎన్నుకుంటావా, ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటావా? శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటే మోక్ష సుఖానికి వెళతావు, ప్రేయో మార్గానికి వెళుతుంటే సుఖకరమైనటువంటి మార్గానికి వెళ్ళిపోతుంటావు. ఆ ప్రేయో మార్గం అనేటువంటిది మరలా పునర్జన్మను అనేక జన్మలను ఇచ్చేటువంటిది. ఆ విషయాన్ని చెబుతున్నారు. బుద్ధిమంతుడు ధీరః, ఇక్కడ ధీరః అనేటువంటి శబ్దానికి బుద్ధిమంతుడు అనేది. ధీరః వివినక్తి సంతంపరీత్యా తౌ, ఆ రెండింటిని శ్రేయశ్చ ప్రేయశ్చ ఈ రెండింటిని కూడా బాగా ధీరః, బాగా ఆలోచన చేసి వివేచన చేసి ధీరః ప్రేయసః సుఖకరమైన దానిని శ్రేయస్కరమైన దానిచే అభివృణీతే, దానికి దీన్ని పోల్చుకొని ఏది బెటర్, ప్రేయస్సు కంటే శ్రేయస్సు గొప్పది అనేటువంటిది తెలుసుకుంటాడు. మనం సహజంగా లోపంలో అంటుంటాం చూడండి, ఏదో 2-3 విషయాలు ఉండేటప్పటికల్లా ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, అయ్యా ఏది బెటరో అది నాకు కావాలి అంటుంటారు చూడండి. అంటే అర్థం ఏంటి, దాని గురించి వాటిని గురించి ఆ 2-3 విషయాల గురించి బాగా ఆలోచించి చివరికి తనకి వనికొచ్చేటువంటిది ఏందో అది పట్టుకుంటాడు, ఇది బెటర్ అని. అట్లనే ఈ ధీరుడు ఈ రెండింటిని ఆలోచించేసి ప్రేయ మార్గం కంట శ్రేయో మార్గమే గొప్పది కాబట్టి ఆ ధీరుడు శ్రేయో మార్గాన్ని అందుకుంటాడు. ఇది ధీరుడు. ఈ ధీరుడు అనే పదానికి వ్యతిరేకము మందః. ధీరుడు అంటే బుద్ధిశాలి, తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, ఇన్ని లక్షణాలు ధీరః. దాని వ్యతిరేకం మందః. మందః అంటే బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, ఎంతసేపటికి శారీరకమైన సుఖాలు చూసుకునేటువంటి వాడు, శారీరకమైన సుఖాలు చూసుకొని ఉండేటువంటి వాడు. అందుకని యోగక్షేమాత్, ఇవి శారీరకమైనటువంటి సుఖాలు చూసుకుంటూ ఉండేటువంటి వాడు అవే కోరుకుండేటువంటిది ఏమిటయ్యానంటే మోక్ష సుఖం కాకుండా ప్రేయ శరీర సుఖం కోసము అని అర్థం. ఇక్కడ దీనిలో అర్థం అనమాట. యోగక్షేమాలంటే శరీర సుఖాలు, యోగం అంటే లేనిది వస్తుంది, అంటే మనకు సంపదలు లేవు, ఆ సంపదలు లేని వస్తాయి, అవి వచ్చినాయి. ఆ వచ్చినటువంటి వాడిని క్షేమ అంటే కాపాడుకుంటూ కూర్చోవటం. లక్షలు సంపాదించాడు ఉన్నాయి, ఆ లక్షలు వాటిని దొంగలు కాజేయకుండా, ఇంకెవడన్నా కాజేయకుండా, ఎవరు అడగకుండా, ఎవరిని అడిగితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని, నా దగ్గర డబ్బులు లేవయా అని అబద్ధాలు ఆడాలి. ఎవరైనా అడుగుతారు, ఎవరు నాకు 1,00,000 ఇవ్వయా అని అన్నారు అనుకోండి, వీడికి తెలిసిపోయినాయి డబ్బులు నా దగ్గర ఉన్నాయని, అని నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంటాడు. అది అనమాట. ఎందుకంటే అబద్ధాలు కూడా ఆడుతుంటాడు వీడు, ఇన్ని పనులు చేస్తుంటాడు వీడు. ఎవరు ఈ డబ్బుల కోసం ఉండేటువంటి వాడు, ఈ సుఖాల కోసం ఉండేటువంటి వాడు అబద్ధాలు కూడా ఆడుతుంటాడు వీడు. ఏమిటన్నమాట, ఈ సుఖములు అన్నీ కూడా చివరికి ఏం చేస్తాయి, మానవుణ్ణి పతనం చేస్తాయి అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ సంపదలు అనేటువంటివి కూడా స్వర్గాన్ని ఇచ్చేటువంటి సంపదలు అంటున్నారే, ఇవన్నీ సుఖాన్ని ఇచ్చేవి, చివరికి పతనం చేస్తూ ఉంటాయి. కాబట్టి ధీరుడు శ్రేయో మార్గాన్ని అడుగుతాడు. ప్రేయ అనగా మందుడు అంటే ప్రేయో మార్గాన్ని మందుడు అడుగుతాడు. మందుడు అంటే బుద్ధిహీనుడు అని అర్థం. ఈ బుద్ధిహీనుడు ప్రేయో మార్గాన్ని అడుగుతాడు. ప్రేయో మార్గం సులభంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కూర్చుంటే హాయిగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే చల్లగా హాయిగా ఉంటుంది. అలానే అందుకని ఇంకా విశేషంగా మనకి సుఖాల కోసము ఇంకేమిటి ఏసీ వేసుకుంటాము. ఎందుకు, శరీర సుఖం కోసం ఏసీ వేసుకోవాలి. అట్లా ఈ విధంగా అనేకమైనటువంటివి, ఎక్కడికైనా వెళ్ళాలనుకో
వెంటనే నడిచిపోవటం అనేటువంటిది కాళ్ళకు నొప్పులుగా ఎందుకు? ఎంత దూరం ఉంది? 10 అడుగులు కారు వేసుకొని పోవటం, అలానే బండి వేసుకొని పోవటం, ఈ విధంగా సుఖంగా ఉండాలి. శరీరం ఎప్పుడు సుఖంగా. ఇంత శరీరం సుఖంగా ఉంచుకొని చివరికి ఏమవుతున్నది సుఖము? సర్వేంద్రియాణం జరయంతి తేజ, అది పట్టుకోండిరా అని చెబుతున్నాడు. ఈ కఠోపనిషత్తు అధ్యయనం చేసుకునేటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సర్వేంద్రియాణం జరయంతి తేజ, మనలో ఉన్నటువంటి ఆ ఇంద్రియములను ఉన్నాయి. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మనలోనే ఉన్నాయి ఇంద్రియాలు. ఆ చైతన్యం కూడా మనలోనే ఉన్నది. చైతన్యము మనలోనే ఉన్నది, ఇంద్రియాలు మనలోనే ఉన్నాయి. కానీ ఆ ఇంద్రియాలని ఎటు పంపిస్తున్నాము? స్వర్గసుఖాల వైపు పంపిస్తున్నాము. పంపిస్తుంటే చైతన్యం బ్యాటరీ ఉందే, బ్యాటరీ నెమ్మదిగా డౌన్ అయిపోతున్నది. తొందరగా బ్యాటరీ డౌన్ అయిపోతున్నది. బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? సెల్స్ ఉంటాయి బ్యాటరీలు. ఆ సెల్స్ తీసుకెళ్ళి దెబ్బలో పారేస్తాం. అంత క్రితం దాకా శుభ్రంగా దానిలో పెట్టుకున్నాం. కరెంట్ ఎప్పుడైతే వాటిని తీసుకెళ్ళి దెబ్బలో పారేసి మళ్ళీ కొత్త సెల్స్ తెచ్చుకుంటుంటాం. మరి అప్పటిదాకా ఏం చేసావు? జాగ్రత్తగా వాడుకున్నావా సెల్స్ని? ఎప్పుడైతే ఉపయోగించి వాడుకున్నావా చైతన్యాన్ని ఎల్లప్పుడూ ఉంది సరే నీలో. ఆ చైతన్యం అనేటువంటి దాన్ని ఈ జరయంతి సర్వేంద్రియాణం జరయంతి, ఇంద్రియాలన్నీ పాడు చేస్తున్నాయి. జాగ్రత్త అర్థం చేసుకో. ఇంద్రియములు అనేటువంటి వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. వాటిని ఎలా? సన్మార్గంలో ఖర్చు పెట్టుకోవాలి. సన్మార్గం అంటే ధర్మ మార్గం. ఏది కావాలి, ఏది అవసరం లేదు అనేటువంటిది చూడాలి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది కావాలి, సత్ అసత్తు వివేచనాశక్తి ఉంటుంది బుద్ధికి. ఆ బుద్ధిని ఉపయోగించేసేసి ఆ సంపదను ఉపయోగించుకుంటే అప్పుడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? సర్వేంద్రియ అణాం జరయంతి తేజ, సమస్త ఇవన్నీ కూడా ఆ చైతన్య శక్తిని క్రమంగా వృధా చేస్తూ ఉంటాయి. కాబట్టి ధీరుడు శ్రేయో మార్గాన్ని అందుకుంటాడు, మందుడు ప్రేయో మార్గాన్ని చేరతాడు అని చెబుతూ ఇంకా ఆ తర్వాత ఏది? ఇవన్నీ ఈ మాట ఎవరు చెప్పారు? యమధర్మరాజు గారే చెబుతున్నాడు. ఆయనే చెబుతున్నాడు శ్రేయో మార్గం ఉంది, ప్రేయో మార్గం, 2 మార్గాలు ఉన్నాయి. కాబట్టి నీవు శ్రేయో మార్గం కావాలన్నా ప్రేయో మార్గం కావాలన్నా కోరుకోవాలన్నట్టు చెబుతున్నాడు, వివరం చెబుతున్నాడు నచికేతుడితోటి. ఇంకా యమధర్మరాజు గారు అంటున్నాడు, సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ కామాన్ అభిధ్యాయన్ నచికేత అత్యస్రాక్షీ నైతాన్ శృకాం విత్తమయీ అవాప్తో యస్యాం మజ్జంతి భగవో మనుష్యా. హే నచికేత, నువ్వు చక్కగా ఆలోచించి సంపదలన్నిటినీ కూడా వద్దన్నావు. అందమైన రామాహ స్త్రీలను ఇస్తానన్నావు, వద్దన్నావు. వస్తువులు ఇస్తానన్నావు, వద్దన్నావు. ఏ మార్గంలో ఎందరు మనుష్యులు మునిగిపోతారో అవన్నీ తెలుసుకున్నావు. ఇవన్నీ పతనము. సర్వేంద్రియాణం జరయంతి తేజ అన్నావు అని చెప్తున్నావు. అవును, నిజమే, మునిగిపోతున్నారు దీనిలో. కాబట్టి సంపదను లక్ష్యంగా పెట్టుకుని ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు, ప్రేయో మార్గాన్ని నీవు పట్టుకోలేదు. ప్రేయో మార్గం అంటే లెక్కలేనన్ని సంపదలు, వేల 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 కోట్ల ధనరాశులు, చెప్పలేనన్ని. ఇవన్నీ కూడా నీవు దృష్టిలో పెట్టుకోలేదు. నీ దృష్టి, నీ లక్ష్యం అంతా దేని మీద ఉన్నది? ఆత్మవిద్య మీద ఉన్నది. అది అర్థం చెబుతున్నాడు. ఇప్పుడు ఇదంతా పరీక్ష చేస్తూ ఉన్నాడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు అని పైకి కనబడుతున్నాడు, కానీ లోపల ఒక గొప్ప ఆచార్యుడు ఉన్నాడు. గొప్ప గురువుగారు లోపల కూర్చున్నాడు. ఆ గురువుగారు పరీక్షిస్తున్నాడు మనవాడికి ఎంతవరకు శ్రద్ధ ఉన్నది అని అర్థం. శ్రద్ధ అనే మాటకు కూడా ఆస్తిక్య బుద్ధి, గురువుగారి మీద నమ్మకము ఉంటే అప్పుడు దానిని వాడికి శ్రద్ధ ఉన్నదండి అంటారు. శ్రద్ధ అనే మాటకి అర్థం అది. శ్రద్ధ అనేటువంటి మాటకి అర్థం అది. శ్రద్ధ అనేటువంటి మాటకి ఆస్తిక్య బుద్ధి ఉండాలి, గురువుగారి మీద నమ్మకం ఉండాలి, గురువుగారి మాట మీద నమ్మకం ఉండాలి. ఈ 2 ఉంటేనే శ్రద్ధ. కాబట్టి శ్రద్ధ ఉన్నది కాబట్టి నచికేతుడు ఈ విధంగా ఆ యమధర్మరాజు గారిని అడుగుతున్నాడు. ఇంకా విశేషం యమధర్మరాజు గారు చెబుతున్నాడు, దూరమేతే పరీతే విషూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతనం మన్యే నత్వా కామా బకవో అలోలుపస్తా.
అని చెబుతున్నాడు. ఇంకా విశేషమైన యమధర్మరాజు గారు ఒకటి విశేషమైనటువంటి భగవన్ మార్గము ప్రాపంచిత రెండు విభిన్నమైనటువంటివి. భగవన్ మార్గం అంటే మోక్ష మార్గం, భగవంతుణ్ణి అనగా పరమాత్మ చేరేటువంటి మార్గము. ఇంకోటి ప్రాపంచికమైనటువంటి మార్గం అనగా ప్రేయో మార్గము. ఈ పరస్పరము శ్రేయ ప్రేయ రెండు మార్గాలు పరస్పరం విరుద్ధమైనటువంటివి, రెండు పరస్పరం. ఇప్పుడు ప్రేయో మార్గాల్లో ఏమిటంటే సుఖాలు అనుభవించటమే, ఇంద్రియ సుఖాలు అనుభవించటం. దీనికి వ్యతిరేకము శ్రేయో మార్గం. శ్రేయో మార్గంలో ఇంద్రియ సుఖాలు అనుభవించడం అనేది ఉండదు. ఆ ఇంద్రియములను జ్ఞాన మార్గం వైపు పెట్టేస్తారు. ఇంద్రియములను 5 ఇంద్రియాలని జ్ఞాన మార్గం వైపు పెట్టేస్తాడు. ప్రేయో మార్గంలోనేమో 5 ఇంద్రియాలని సుఖాల వైపు పెట్టేస్తాడు. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి, శ్రేయో మార్గము ప్రేయో మార్గము. ఈ రెండు కూడా ఏ కోరిక నిన్ను ప్రలోభపెట్టి శ్రేయో మార్గం నుంచి వైదొలగించలేదు. నీకు నేను ప్రలోభ పెట్టాను, సంపదలు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, అనేకమైనటువంటి అన్నీ పెట్టేశాను. అన్నీ పెట్టేస్తే నీవేమన్నా లొంగుతావేమన్నా చూశాను, ఏమాత్రం ఏమి లొంగలేదయ్యా. నీవు చాలా బుద్ధిమంతుడైనటువంటి కుర్రవాడివి, కుశాగ్ర బుద్ధివి కూడా నీవు అని అంటున్నాడు యమధర్మరాజు. నువ్వు ఏమాత్రం నీ మార్గం నుంచి వైదొలగలేదు. నువ్వు భగవత్ మార్గములో అనగా సన్మార్గములో అని అర్థం. సత్ మార్గము సన్మార్గము. సత్ అంటే అర్థం ఏంటి? పరమాత్మ. ఏకం సత్ విప్రాహ్ బహుధా వదంతి అని ఋగ్వేదం. ఏకం సత్, సత్ అనేది ఏకం ఒకటే. సత్ అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ ఒకటే అని చెబుతున్నది ఋగ్వేదం. కాబట్టి ఆ భగవన్ మార్గంలో, ఆ పరమాత్మ మార్గంలో ఆసక్తి గలవాడవై ఉన్నావని నాకు అర్థమవుతూ ఉన్నది అని చెబుతూ ఇంకా యమధర్మరాజు గారు అంటున్నాడు. ఇక విశేషమైనటువంటిది కూడా ఏమిటంటే అవిద్యలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు దాని గురించి కూడా అంటున్నాడు. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. చాలా గొప్పదైనటువంటి ఉన్నటువంటి విషయం అంతా ఉన్నది ఉన్నట్టు, ఏదో అంటారు బండ వలగొట్టి చెప్తుంటారే అన్నట్టుగా చెప్పేశారండి. ఇది ఉన్న సత్యం అంతా చెబుతున్నారు, చూసుకోండి. అవిద్యాయామంతరే వర్తమానా. అవిద్యాయాం అనగా అవిద్య అంటే అజ్ఞానం, అనగా ఈ ప్రాపంచికమైన సుఖాలలో అంతరే లోపల వర్తమానా జీవించేటువంటి వాళ్ళు ఈ ప్రాపంచికమైన సుఖాల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రాపంచికమైన సుఖాలు అని అంటే సంసార సుఖాలు. సంసార సుఖములు అంటే మనకు తెలిసినటువంటివే కదా. ఈ సంసార సుఖంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళు స్వయం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ధీరాహ బుద్ధిశాలురమని, పండితం విద్వాంసులుగా, మన్యమానాహ భావించుకునేటువంటి వాళ్ళు మూఢాహ మూర్ఖులు, దంద్రమ్యమాణాహ కుటిల మార్గంలో వెళ్ళేవారు, అంధేనైవ గుడ్డివాడి చేత, నియమానాహ దారి చూపబడే, అంధాయథా ఇవ గుడ్డివారి వలె, పరియంతి పరిభ్రమిస్తూ ఉంటుంటారు. ఇక్కడ చెప్తాడు మూర్ఖులను గురించి మొదట చెప్తున్నాడు. మూర్ఖులు అనేటువంటి వాళ్ళని ఇంకొక మాట కూడా అజ్ఞానులు అనొచ్చు కూడా. కానీ వాస్తవాన్ని అజ్ఞానులు అనేటువంటి వాడేనేమనిపిస్తాడు. మూర్ఖుడు అనేటువంటి వాడు మహాభయంకరుడు. వీడితోటి పెద్ద ప్రమాదం మూర్ఖుడు అనేటువంటి వాడితోటి. ఈ మూర్ఖులు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటుంటారంటే తామకు తాము ఏమని చెప్పుకుంటారంటే మేము తెలియగల వాళ్ళము, మేము బుద్ధిమంతులము, మేము విద్వాంసులము అని వాళ్ళు చెబుతూ వాళ్ళు ఒక మార్గంలో పోతుంటారు. ఎవరు వీళ్ళు? ఈ ప్రాపంచిక సుఖాలలో ఉండి తేలియాడుతూ కొంతమంది మేమే ధీరులము, మేమే విద్వాంసులము అని భావించుకొని వాళ్ళే ఒక మార్గంలో పోతూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఈ మూర్ఖులు తమకు తామే పండితులం, తమకు తామే విద్వాంసులము అని చెప్పుకుంటూ ఉంటుంటారు. మీ ఇటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. ఏమయ్యా ఊళ్ళో నువ్వు ఆలయం పోయినావు, ఏమిటి గిరగరా తిరుగుతున్నావు? అందరు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాను, సరే బాగానే ఉంది, ఇక మిగిలినటువంటి ఏమిటి? అందరంతే ఇంది అంటే ఏమిటి చేస్తున్నావు తెలుసుకుందామని ఉందా? తెలుసుకుందామనేటువంటి జ్ఞానం ఎవరికైతే తెలియదు వాడంతా మూర్ఖుడే. ఇది
ఇట్లా ఉండేటువంటి వాళ్ళు మనకన్నీ పుట్టలు పుట్టలు కనపడతారు. వాడిని చూసి వీడిని చూసాడు. అందుకనే యథాంధా కోపం ప్రవిశంతి, యథాంధా కోపం ప్రవిశంతి. ఒక అంధుడు ఒక కోపంలో పడ్డాడు. ఇంకొక అంధుడు వాడెముడు ఎట్టున్నాడంటే మొట్టమొదటి అంధుడు ఉన్నాడు, వాడి చొక్కా వీడు కొట్టుకున్నాడు, వీడి చొక్కా వాడు కొట్టుకున్నారు. ఇట్లా 100 మంది వరుసగా. ఈ 100 మంది గుడ్డివాళ్లే. మొట్టమొదట గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏమన్నాడు తెలిసిన, అరే నా గుడ్డితనం ఉన్నా కానీ నేను బాగా తెలివిగలవాడిని, నేను అన్నీ కనిపెట్టేస్తాను, మీకు అందరికన్నా తెలివిగలవాడిని, కాబట్టి నేను ముందు నడుస్తూ ఉంటుంటాను, నేను జాగ్రత్తగా ఎక్కడ ఎదురు రాళ్ళు వస్తాయో ఎక్కడ చెట్లు వస్తాయో ఏమిటని తెలుసుకొని నడుస్తూ ఉంటున్నాను, నా వెంట రండిరా అన్నాడు. అనేటప్పుడు మిగిలిన గుడ్డి వాళ్ళందరూ వాడి చొక్క వీడి చొక్క వాడు అట్ట కొట్టుకున్నారు. 100 మంది తయారయ్యారు. ముందు నడుస్తున్నాడు వాడు మొదటి మూర్ఖుడు. ఈ మొదటి మూర్ఖుడు వెళుతున్నాడు. అక్కడ గొయ్యి వచ్చింది. ఓహో, ఈ గొయ్యింది కావాలా, కాబట్టి ఈ గొయ్యిని దాటాలి, దూకాలి అని అనుకున్నాడు. అని అనుకొని ఏం చేశాడు వాడు, ఒక్కసారి ఆ గోతిలో ఒక దూకాడు. ఆ గొయ్యి ఏమిటి, కూపము, బావి. ఇక అంతే సంగతులు. మొత్తం 100 మంది దూకారు. అందుకని యథాంధా కూపం ప్రవిశంతి. ఇది యథాంధా కూపం ప్రవిశంతి. అంధులు మొత్తం దానిలో దిక్కేశారు. అట్లా అనమాట. ఇది అజ్ఞానంలో ఉండేది. అదే భాగవతంలో కూడా కానని వాని నూతగని కానని భంగి విశిష్ట వస్తువులు అని కూడా చెప్పారు. వాడికి ఎప్పుడు చూసినా అజ్ఞానమే, చీకటే. వాడు దానిలోనే పడిపోతాడు, ఇంకా దానిలోనే మునుగుతుంటాడు, తేలుతుంటుంటాడు. ఇట్లా ఈ విధంగా మూర్ఖుడు, ఆ మూర్ఖుడు అని చెబుతుంటాడనమాట. వాడు అజ్ఞానుడు, నేనే విద్వాంసుణ్ణి, నేనే బుద్ధిశాలుణ్ణి అని చెబుతుంటారు. నా మార్గాన్ని నువ్వు నడవండిరా అని చెబుతుంటాడు అని చెప్పాడు. ఈ గుడ్డివాళ్ళందరూ కూడా సరేనని ఈ గుడివాడి చేత దారి చూపబడే గుడ్డివారి వలె వీళ్ళందరూ మళ్ళీ అందరూ దూకేస్తారు దానిలో. ఇది పైకి మనం ఒక న్యాయంగా చెప్పుకున్నాం. అంధేనైవ గీని. దీని యొక్క అంతరార్థం ఏమిటి లోకంలో అంటే, అర్థం ఏమిటంటే జనన మరణ చక్రంలో పడిపోతూ ఉంటుంటారు అని అర్థం. అది జనన మరణ చక్రంలో పడిపోతుంటారు. అది ఒక అంధుడు అనగా అజ్ఞాని ఏ విధంగా ఆయన కర్మలు చేస్తున్నాడో ఆ కర్మలను చూసి నీవు కూడా చేస్తుంటే అవి ఏమవుతావు, వాడు మరలా పునర్జన్మలో పడతాడు, నీవు కూడా వాడి మాదిరిగానే పునర్జన్మలోకి వస్తావు. అనగా వాడు దేనిలో పడతాడు, మళ్ళీ జన్మ చెత్తడానికి, మరలా పుట్టడానికి. అనగా అందుకనే దానిలో చెప్పాడనమాట. ఇటువంటి వాళ్ళందరూ కూడా ధ్రువజాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని గీతలో చెప్పాడు. పుట్టాడంటే గిడతాడు, గిట్టాడంటే పుడతాడు, ఈ విధంగా ఉంటుంటుందయ్యా అని అన్నాడు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఇక వీళ్ళు ఇక్కడ ఉన్నారే వీళ్ళే. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా తంత్రమ్యమాణా పర్యంతి మూఢా. వాళ్ళు గీతలో చెప్పాడు. అది పరమాత్మ చెబుతున్నది. అదే కనుక జ్ఞాన మార్గంలో శ్రేయో మార్గంలో ఉండేటువంటి వాడు ఉన్నాడు, వాడు మూఢా కాదు. వాడు శ్రేయో మార్గంలో ఉండి పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. వాడు బుద్ధిశాలి, వాడు ధీరుడు, వీడు మందుడు, వీడు అంటే బుద్ధిహీనుడు అనమాట. తంద్రమ్యమాణా పర్యంతి మూఢ అంధేనైవ నీయమానా యథాంధా. ఒక గుడ్డివాడిని పట్టుకొని మిగిలిన గుడ్డి వాళ్ళందరూ కూడా నడుస్తూ ఉంటుంటే అందరూ పోయి చివరికి ఒక కూపంలో పడిపోయి అందరూ అధోగతి పొందుతారు. ఇట్లా అని చెబుతూ ఇంకా యమధర్మరాజు గారు అంటున్నాడు, నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః వశమాపద్యతే మే. విత్తమోహేన, విత్తం అంటే ధనం, విత్తమోహేన ధనం ఆశ చేత మూఢం తెలివి కోల్పోయినటువంటి బాలం మానోపక్వత లేని వారికి అనగా అజ్ఞాని. ఇక్కడ బాలం అనే దానికి అర్థం ఏమిటంటే మనస్సు పరిపక్వత చెందలేదు, వయస్సు మాత్రం పెరిగిందండి వాడికి 40 50 ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, బాగా తెలిసినటువంటి వాడు మనం అనుకుంటుంటాం, కానీ వాడికి మనసు పెరగలే, మనస్సు పరిపక్వత చెందల. అసలు పుట్టినటువంటి వాడికి ఏంటి, క్రమంగా బాలుడు నెమ్మదిగా బాల్యం కౌమారం యవ్వనం అట్లా వస్తున్నాయి కదా, క్రమక్రమంగా మనస్సు పెరుగుతూ ఉంటుంది, తెలివితేటలు పెరుగుతూ ఉంటుంది,
అలా ఉంటాడు. కానీ వీడికి మాత్రం ఇటువంటి వాడు ఉన్నాడే మందుడు, వీడికి వయసు వచ్చింది కానీ వీడు మాత్రం బాలుడే. ప్రమాద్యంతం, ఇక విశేషం చెబుతున్నాడు వీడి గురించి. ప్రమాద్యంతం పుత్ర పశు ఆది భోగముల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. ఎవరు వీడు ఇంత వయసు వచ్చినా కానీ మనస్సు పరిపక్వత చెందలేదు. అనగా మనస్సుని ఎప్పుడు చూసినా దేనిలో పెట్టేస్తున్నాడు అయ్యానంటే సుఖాల మీద పెట్టేస్తున్నాడు. సంపదలు సుఖాల మీద, పుత్ర పశు మొదలగునటువంటి వీటి మీద పెట్టేస్తున్నాడు వీడి యొక్క మనస్సు. సాంపరాయ నా ప్రతిభాతి, అసలు సాంపరాయ పరలోకం గురించి ఆత్మవిద్యను గురించి ఏమాత్రం వీడు ఆలోచన చేయటం లేదు. ఇంకా చెబుతున్నా అయం లోక అస్తి పరలోక నాస్తి. ఇది వాడు మాట్లాడేది ఏంటంటే అయం లోక అస్తి, ఇప్పుడున్నటువంటి లోకం ఉందండి, మీరందరూ ఏం చెబుతున్నారు పరలోకం ఉందండి, పరలోకం అంటే మోక్షం అది ఇది అని చెబుతున్నారే, నాస్తి అంటున్నాడు. ఇక్కడ ఒక రకంగా ఏమిటంటే విశేషం నాస్తికుల గురించి చెబుతున్నాడు. నాస్తికులు అంటే ఎవరంటే దీనిలో మనకు వస్తారు, దీనిలో చార్వాక గణము, రకరకాల చార్వాక గణంలో రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చార్వాకుల్లో వాళ్ళందరూ భగవంతుడు లేడు అంటే పరమాత్మ లేడు, యావజ్జీవం సుఖీ భవేత్ అంటారు వాళ్ళు. యావజ్జీవం సుఖీ భవేత్, బతికినంతకాలం సుఖంగా జీవించరా. సుఖంగా జీవించాలంటే ఏంటి? తిను తాగు, తిరుగు, నీ ఇష్టం, అది యావత్ జీవితం సుఖం భవేత్ పిబేత్ అట్లా చెబుతుంటారు వాళ్ళు నాస్తికుడు. అందుకనే చెబుతున్నారు దీనిలో ఏమంటున్నాడు నాస్తికుడు, ఏమంటాడు? అయం లోక నాస్తి, ఈ అయం లోక అస్తి, అయం లోక అస్తి, ఈ లోకం ఉన్నది, అయం లోక అస్తి, పరలోకం నాస్తి, అస్తి నాస్తి, పరలోకం నాస్తి అన్నాడు కాబట్టి వాళ్ళు నాస్తికులు. పరలోకం నాస్తి లేదు, పరలోకం అనేది లేదండి అన్నారు, వాళ్ళు నాస్తికులు. పరలోకం ఉంది అస్తి, పరలోకం అస్తి అన్నారు కొంతమంది, కాబట్టి వాళ్ళు ఆస్తికులు. అది పరలోకం అస్తి అన్నవాళ్ళు ఆస్తికులైనారు, నాస్తికులైన అన్నవాళ్ళు నాస్తికులైనారు. వీళ్ళిద్దరినీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అది ఇక్కడ గుర్తు చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే పరలోకం నాస్తి అని ఈ విధంగా చెప్పేవాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉన్నారండి అని చెబుతూ పునః మరలా మే వశం, నా వశంలో, నాలో ఆ యమధర్మరాజు చెబుతున్నాడు పరలోకం లేదు, ఇహలోకమే ఉంది అంటున్నారే, వాళ్ళందరూ కూడా నాలో పడిపోతున్నారు అని. నాలో అంటే మృత్యువులో పడిపోతున్నారు. మృత్యువులో పడుతున్నారు అని అంటే అర్థం ఏమిటి? దీనిలో విశేషం అదే భగవద్గీతలో చెప్పాడనమాట. ఏమిటో జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితు అర్హసి అని చెప్పాడు. నాలో పడిపోతున్నారు, నా యొక్క వల ఉంది చూసి నేను వల ఒకటి వేసేస్తాను, ఆ వల వేసేటప్పటికి ఆ వలలో అందరూ పడిపోతారు. వల పోయేవాడు వల వేస్తాడు, వల వేయంగానే ఆ వల వేయంగా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ వలలో ఏంటి? అక్కడే నూకలు తెల్లేశాడు. ఆ నూకలు తినడానికి ఆశ, ఏవో పక్షులు, ఆ పక్షులకు ఆశ పుట్టింది. అంతేగాని ఇక్కడ వల ఎందుకు వచ్చింది? అసలు వల రావటానికి వీల్లేదే, ఇది అడవిలో వల వచ్చిందంటే మనుషులు ఎవరో తిరుగుతున్నారు, ఈ వల అంటే ఏంటంటే మనల్ని పట్టుకుంటుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ నూకలు తినకూడదు అనేటువంటి జ్ఞానం కలిగిందా అంటే వాడు దేనిలో ఉన్నాడని? పరమాత్మ దృష్టిలో ఉన్నాడని. లేక మందుడైనాడు అనుకోండి, అబ్బా ఎంతకాలాన్ని దొరుకుతున్నాయిరా మనకి, ఎంత సుఖంరా, నూకలు ఎప్పుడూ తినలేదు, ఇవాళ టేస్ట్గా ఉంటాయి, అమృతంలాగా ఉంటాయి, తిందాం రాండిరానని వాడే కాకుండా 10 మందిని పిలుచుకొని పోతాడు. అంటే ఈ పక్షే కాకుండా ఇంకా 10 పక్షులు ఇవన్నీ కలిసి వచ్చి ఆ వలలో పడి, ఆ నూకలు తింటాను పడి ఆ వలలో పడిపోతాయి. ఆ వలలో పడిపోగానే చిక్కుతాయి, చిక్కగానే పోయేవాడు వాటిని చంపేశాడు. అంటే ఏమిటనమాట? ఇట్లా ఉన్నటువంటి మందుడు మరలా పుడుతూ ఉంటుంటాడు, అనగా వాడు నాలో పడిపోతుంటాడు,
నా యొక్క వలలో పడిపోతుంటాడు అని యమధర్మరాజు గారు చెబుతున్నాడు. పునః పునః వశం ఆపద్యతే మే మే నా యొక్క పునః పునః మరలా మరలా ఉన్నటువంటి వశములో ఆ వలలో ఆపద్యతే పడిపోతూ ఉంటుంటాడు ఎవరు? మందహ. ఇది అర్థం. కాబట్టి ఇంద్రియ సుఖాలు కోరుకునేటువంటి వాడు ఉన్నాడే, వాడికి ఈ స్వర్గ సుఖాలు కావాల్సినటువంటివి భూలోకంలో నువ్వు అన్నావే ఏమిటి? ఏనుగులు, రథాలు, గుర్రాలు, భూములు అన్నావే, అవన్నీ ఏమిటి? ఇంద్రియాణం సర్వేంద్రియాణం జరయంతి తేజ. నాకు అవసరం లేదు. వాడు అన్నీ ఏం చేస్తాడు? అవి అనుభవించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, నెమ్మదిగా వాడిలో ఉన్న చైతన్య శక్తి వృధా అయిపోయి చివరికి దేనిలో పడిపోతాడు అని అంటే మృత్యువులో పడిపోతాడు. ఇప్పుడు చెప్పుకున్నామే, బోయేవాడు ఎట్టయితే నూకలు చల్లాడో అట్లనే సంపదలు అనేటువంటివి అలా చేస్తాయి. ఈ సంపదల మీద ఆశ పుట్టి సంపదలను అనుభవిస్తూ కూర్చుంటూ చివరికి యమధర్మరాజు గారి వలలో పడిపోతాడు. అనగా అర్థం ఏమిటనమాట? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. దానిలో పడిపోతూ ఉంటుంటాడు అని చెబుతూ ఇంకా విశేషంగా చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఉంది. యమధర్మరాజు గారు ఒక గొప్ప విశేషం కూడా చెబుతున్నాడు. ఏమిటంటే గురువు గారు శిష్యులు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే శ్రవణయాపి బహుభియో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలాస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. చాలా మంచి శ్లోకం ఇది. ప్రస్తుత కాలంలో ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నటువంటి వాడు మంచి గురువుని ఎన్నుకుంటాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. గురువులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు, ఓ సౌందర్యలహరి పుట్టలు పుట్టలు చెబుతున్నారు. ఏది దీనిలో ఏది నెట్లో మన యూట్యూబ్లో పుట్టలు పుట్టలు చెబుతున్నారు. 10 మంది దొరికితే చాలు చెప్పటమే సౌందర్యలహరి, నేను గురువుని చెప్పేసేయటం. అది ఇట్లా చాలామంది సౌందర్యలహరి చెబుతున్నారు. ఇట్లా సౌందర్యలహరి అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు. ఆ సౌందర్యలహరి ఎవరు రాశారు, అసలు ఏమిటి, దాని యొక్క విశేషాలు ఏమిటి అనేటువంటిది పాపం తెలియదు. వాళ్ళకి ఏంటి ఏదో ఇట్లా యూట్యూబ్ గురించి చదువుతున్నారు, చూస్తున్నారు, వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే తెలుసుకున్నారు. నేను చెబుతాను ఏమిటది సామాన్యమైనటువంటిది. అది శంకరాచార్య స్వామి వారు రాసినటువంటి పరబ్రహ్మ మహిషి యొక్క పరబ్రహ్మం యొక్క తత్వం రాశారు ఆయన. పరబ్రహ్మం యొక్క తత్వం దానిలో ఉన్నది సౌందర్యలహరిలో. అది చదవాలి అని అంటే ఏమిటనమాట, మళ్ళీ ఉపనిషత్తులన్నీ గురువు దగ్గర అధ్యయనం చేసుకుంటే అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. అది చాలా మిగిలినటువంటి వాళ్ళు ఏవో మాకు అర్థమైందండి అది అనుకుంటుంది. సంకల ఎగరేసుకుంటూ కూర్చుంటారు. చాలామంది ఉన్నారు అట్లా. కాబట్టి వాళ్ళందరికీ కూడా చెబుతున్నాను, అది ఏమిటనంటే వాటిని గురువు అనేటువంటి వాడు ఎక్కడ చిక్కుతాడు, మనకు చిక్కాడు అని అంటే మనకి మోక్షం వచ్చినట్టే, ఇంకా దానికి తిరుగులేదు. అది ఆ విషయం దీనిలో చెబుతున్నాడు. శ్రవణయాపి బహుభీయో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. మరలా ఒకసారి చూడు. శ్రవణయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఇక్కడ ఏం చెబుతున్నాడు? బహుభి అనేకుల చేత కూడా దేనినైతే శ్రవణయాపి వినడానికి కూడా నలభ్యగా సాధ్యపడదో. ఒకటి శృణ్వంత అపి విన్నప్పటికీ బహవ చాలామంది దేనిని నా విద్యు తెలియజాలదో. అస్య దాని యొక్క వక్త ఉపదేశకుడు కూడా వక్త అనగా చెప్పేటువంటి వాడు గురువుగారు. ఆశ్చర్య అపూర్వమైన వాడు దొరకడు. లబ్ధ పొందినవాడు కుశల అందున అటువంటి వాడు చాతుర్యం కలిగినటువంటి వాడు ఆ గురువు. కుశల అనుశిష్ట సమర్థుడైన వ్యక్తిని అనుసరించి జ్ఞాత వాడే ఆశ్చర్య అద్భుతమైనటువంటి వాడు. కుశలానుశిష్ట ఇక్కడ పదం అది పట్టుకోవాలి. కుశలానుశిష్ట సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎవడైతే తెలుసుకుంటాడో. ఏమిటి సమర్థుడైన వ్యక్తి అని అంటే ఆత్మవిద్యను గురించి
సమర్థుడైనటువంటి వ్యక్తి ఎవడైతే తెలుసుకుంటాడు. ఆయనకు ఆత్మవిద్యను గురించి తెలిసి ఉండాలి. ఆ ఆత్మవిద్యను గురించి తెలిసి ఉండాలంటే అనుభూతి పొందాలి. ఆత్మను గురించి అనుభూతి పొందాలి. అనుభూతి పొంది అటువంటి వాడు దొరికాడా నీకు అదృష్టమే. అది చెబుతున్నాడు ఇక్కడ. దీనిలో చెప్పేది ఏమిటి? దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో ఆ ఆత్మవిద్యను గురించి వినాలండి. చాలామంది వినాలని అనుకుంటున్నారు, కానీ కుదరటం లేదు. కానీ వినినప్పటికీ విన్నామనుకో, ఎందరో చాలామందిని అర్థం చేసుకోలేకపోతున్నారు. సరే విన్నావు, పోనీ విన్నది అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకోలేదు. అటువంటి ఆత్మను గురించి ఉపదేశించేవాడు అరుదు అని చెప్పాడు. ఇది భగవద్గీతలో ఆశ్చర్యవత్ పశ్యది కశ్చిదేనం, ఆశ్చర్యవతు 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 4 క్రియాపదాలు వేసి చెప్పుకుంటూ వచ్చాడు. శృణోతి, వదతి, ఇట్లా క్రియాపదాలు వేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఆశ్చర్యము అని చెబుతున్నాడు. ఆశ్చర్యము అనే మాట వేశాడు ఇక్కడ. ఆశ్చర్యం అంటే అద్భుతము, అరుదు అనగా అర్థం ఏమిటి? ఆ ఆత్మవిద్యను గురించి ఆయన తెలుసుకున్నట్ట. తెలుసుకుంటే అబ్బా ఏంటో చెప్పబోయా అన్నట్ట. ఆశ్చర్యము అన్నట్ట. విన్నాను అన్నట్ట, చెప్పబోయా అన్నట్ట. ఆశ్చర్యము అన్నట్టు. పోనీ నువ్వు చెప్పవయ్యా, ఆశ్చర్యము అన్నట్టు. అనగా ఆత్మవిద్య అంతటి అద్భుతమైనటువంటిది అని చెబుతున్నాడు. ఇది ఇక్కడ దీనిలో ఏంటంటే, అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దాన్ని తెలుసుకున్నవాడు కూడా అరుదే. అనగా ఆశ్చర్యమైనటువంటి ఆత్మవిద్యని తెలుసుకొని ఆయన ఏమంటున్నాడు? వదతి, శృణేతి, ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అలా అటువంటి వాడు నీకు దొరకటం కష్టమయ్యా అని అంటున్నాడు. అందుకనే దీనిలో తైత్తిరీయంలో ఏం చెప్పారనమాట? ఆ భగవంతుణ్ణి, పరమాత్మని వర్ణిస్తూ ఉన్నట్ట. పరమాత్మని వర్ణిస్తూ ఉన్నట్ట. ఆ వర్ణిస్తుంటే ఆ పదాలు పరమాత్మ దగ్గరికి పోతూ ఉన్నాయి. పరమాత్మ దగ్గర పోతున్నాయి అంటే పోతూ ఉన్నాయి, ఏదో కొన్ని కోట్ల మైళ్ళ దూరం పోతున్నాయి. కానీ పోతున్నా కానీ ఆ పరమాత్మ మరి ఎన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడో సంగతి ఎవరికి తెలియదు. ఈ వాక్కులు మాత్రం పోతున్నాయి. పోయి 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 ఈ వాక్కుల యొక్క శక్తి పోయి చివరికి ఆ పరమాత్మని దర్శించి తాకలేక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయిట. ఆ వస్తూ ఉంటుంటే ఎవరైతే ఈ వాక్కులు పరమాత్మని గురించి వర్ణించి చెబుతున్నాడో అప్పుడు అతను ఆనందో బ్రహ్మణ నా బిభేతి కుతశ్చన అని చెప్పాడు. ఆనందం పొందుతూ ఉన్నట. నాకు ఇక భయం అనేది లేదు, మరణ భయం అనేది లేదు. మరణం అంటే మృత్యు అంటే అర్థం పునర్జన్మ. నాకు పునర్జన్మ లేదు, నాకు మోక్షము సిద్ధిస్తుంది అని అర్థం అనమాట. అది నాకు మోక్షం సిద్ధిస్తుంది అని అర్థం. ఇది ఈ వాక్యాలు పలుకుతూ ఉంటుంటే అది అర్థం అనమాట. అవి వెళుతూ ఉంటుంటాయి అవి. అందుకనే పారాయణ చేయండి అన్నారు. ఆ పారాయణ చేయండి అంటే అర్థం ఏమిటి? అమ్మవారి లలితని పారాయణ చేయండి అంటే ఆ లలితలో ఉన్నటువంటి ఆ పదముల యొక్క అర్థం అంతా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి సంతోషించి వీళ్ళని అనుగ్రహిస్తుంది అని అర్థం. అయితే ఆ లలిత చదువుతుండే అని అర్థం. ఇక ఏమిటనమాట, ఇక మనం చెప్పుకోకూడదు. దీనిలో ఏమన్నా ఒక మాట అన్నా తెలిసిందా? అందరూ ఏం చెప్పారు? మరి మహర్షులు అది చదివేది ఎందుకు తెలుసుకోరా, తెలుసుకొని అర్థం తెలుసుకొని చెప్పరా అన్నాడు. నువ్వు ఏదైతే చెప్పావో అది మాత్రం వదిలేస్తారు. పారాయణ చేసే వాళ్ళందరూ కూడా, సముద్రలహరి కానీ ఏదైనా సరే పారాయణ చేసే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆ మాటల యొక్క అర్థం తెలుసుకొని చేస్తూ ఉంటుంటే దానిలో లయం అయిపోతూ ఉంటాం. అలా తెలుసుకోకుండా ఊరికా చేస్తూ ఉంటే అది ఫిజికల్గా ఉంటాం. కాబట్టి అట్లా కాకుండా ఎంతో కొంతైనా ఆ నామం యొక్క అర్థం తెలుసుకుంటే నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అది అక్కడ అర్థం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనకు ఇందులో తైత్తిరీయంలో వచ్చింది. యతో వాచో, ఆ వాక్కులు ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో ఆ విద్వాంసుడి దగ్గర నుంచి అవి వెళుతూ ఉన్నాయి. వెళ్ళి 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 ఆ పరమాత్మ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి ఆ ఎవరైతే చెప్పారో ఆ విద్వాంసుడిని వచ్చి తాకినాయి.
ఆ విద్వాంసుడికి అప్పుడు ఆనందో బ్రహ్మణ, ఆనందాన్ని అనుభవించున్నాడు. నాభివేతి కుతశ్చన, అసలు ఆయనకి భయం అనేది లేదు. అందుకనే నువ్వు వర్ణిస్తున్నావు అనుకో, ఏమిటి ఆ విష్ణుమూర్తిని, విష్ణు సహస్రనామాలు, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని ఈ విధంగా మొదలుపెట్టావు. మొదలు పెడుతుంటే ఆ పదాలన్నీ కూడా నీకు అర్థమవుతూ ఉన్నాయి. ఆ పదాలకు అర్థం కూడా తెలుసు. సరాసరి వెళ్ళిపోతున్నాయి ఆ విష్ణుమూర్తి దగ్గరికి. కనుక పరమాత్మని చేరుతూ ఉన్నాయి అని అర్థం. పరమాత్మని చేరుతున్నాయి అని అంటే పరమాత్మ ఎక్కడో కూర్చున్నాడు అని అనుకుంటున్నావా? ఎక్కడో లేడు పరమాత్మ, నీలోనే ఉన్నాడు. నీ హృదయ గుహలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను చేరుతుంది. అందుకనే హృదయ గుహలో ఉన్న ఆత్మవిద్యని పట్టుకోండి. అందుకోసమే ఈ కఠోపనిషత్తు. ఎక్కడో లేదు పరమాత్మ, నీ హృదయ గుహలో ఉన్నాడు. నీ హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మని పట్టుకోండి అనగా అర్థం చేసుకో, దర్శనం చేసుకో, అనుభూతి కలుగుతుంది. అప్పుడు నువ్వు ఈ పారాయణ చేస్తున్నావు అనుకో, సాక్షాత్తుగా నువ్వు ఈ ఇహలోకం మర్చిపోయి పరమాత్మ లోకాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటుంటావు. అంతటి అర్థం ఇందులో ఉన్నదన్నమాట. ఇంకా విశేషంగా దీనిలో చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత మరలా మనం 2వ ఎపిసోడ్ చేద్దాము. అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.